సిఏ గారి తాలూకు నోట్స్లో నుంచి కొన్ని ఇంపార్టెంట్ చెప్పుకుందాం. రాజవిద్యలో నుంచి మాస్టర్ గారు చెప్పినటువంటి ఒక శ్లోకానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. వాస్ట్ అండ్ స్వీట్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది వరల్డ్ ప్రపోజ్డ్ బై దెమ్. ఇది ఇంగ్లీష్లో కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. వాస్ట్ అండ్ స్వీట్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది వరల్డ్ ప్రపోజ్డ్ బై దెమ్. ఏదైతే మనం ప్రపోజ్ చేసుకుంటామో జీవితంలో, ఉషా కింద కూర్చుంటా పర్లేదా, ఇబ్బంది పడలేదు, కింద కూర్చో. ఓకే. వాస్ట్ అండ్ స్వీట్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది వరల్డ్ ప్రపోజ్డ్ బై దెమ్. మన గురించి చేద్దామంటే మనం అనమాట. వాస్ట్ అండ్ స్వీట్ చాలా విస్తారంగా ఉంటుంది, చాలా తీయగా ఉంటుంది. ఏదైతే జీవితంలో మనం కావాలని ప్రపోజ్ చేసుకుంటామో ఆ ప్రపోజ్ చేసుకున్న రాగానే మనకు ఎలా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. ఈ ఆనందం చాలా విస్తారంగా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది అనమాట. చెప్తున్నారు మాస్టర్ గారు. ద ఈట్ ద స్వీట్ ఫ్రూట్ ఆఫ్ దర్ యాక్ట్స్ అండ్ ఈట్ అవే అంటిల్ ఇట్ ఈస్ స్పెంట్. ఏం చెప్తున్నారు మాస్టర్ గారు? ద ఈట్ ద స్వీట్ ఫ్రూట్ ఆఫ్ దర్ యాక్ట్స్. వాళ్ళు ఏదైతే పనులు చేస్తారో ఆ పనుల ద్వారా వచ్చేటటువంటి చాలా మధురమైనటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో ఏం చేస్తారట, ఈట్ అవే అంటిల్ ఇట్ ఈజ్ స్పెంట్. అది పూర్తిగా ఖర్చు అయిపోయేదాకా వాళ్ళు ఏదైతే మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి కదా, ఆ మంచి ఫలితాల తాలూకు అనుభవాన్ని పూర్తిగా, ఆ మధురంగా ఉండే ఫలితాలను పూర్తిగా అనుభవించి ఎంతవరకు అనిపిస్తారా అన్నట్లయితే అది ఆ ఫలితం అంతా పూర్తిగా పోయేదాకా అనిపిస్తారనమాట. మీకు ఎప్పుడైనా మహాభారతం చదువుకుంటే యయాతి లాంటి వాళ్ళు, మహాయోగుల్లో ఉన్న యోగులు అనేటువంటి వాళ్ళు కూడా పుణ్యలోకాలకి, స్వర్గలోకాలకు కూడా వెళ్ళి అక్కడ కూడా వాళ్ళకి ఆ చేసిన పనుల తాలూకు ఫలితం తాలూకు మధురానుభూతి అనుభవించాలి కదా మరి. అట్లా అనుభవించిన తర్వాత ఇంద్రుడు వాళ్ళు అనుభవించినాక ఆగి, వాడికి ఇష్టం లేదు, ఇంద్రుడికి ఏది స్వర్గానికి రావడం ఇష్టం లేదు. కానీ ఏది చాలా యజ్ఞాలు చేశాడు, దాన ధర్మాలు చేశాడు, ఎంతోమంది బ్రాహ్మణులను పోషించాడు, మహర్షులను పోషించాడు, భూదానం చేశాడు, గోదానం చేశాడు, అన్నీ చేశాడు. ఆయన చేసిన తర్వాత ఏ స్టేజ్కి వెళ్ళాడంటే ఇంద్రుడిని కూడా శాసించేటటువంటి స్టేజ్కి వెళ్ళాడు. ఇంద్రుడు అక్కడ దాకా వెళ్ళాక ఇంద్రుడమ్మ వీడు మనకి పోటీ అని చెప్పి వాడు కింద దోస్తాడు. మళ్ళీ కిందకు వచ్చి ఆయన మళ్ళా యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, దానాలు ఏవైతే అన్నీ చేశాడు. ఇంద్రుడు ఏమీ చేయలేకపోయాడు. చాలా స్వర్గంలో చాలా కాలం ఉండి ఇంద్రపదం అంతా అనిపించిన తర్వాత ఇంకా అలా చాలా ఇంద్రలోకం దాటి ఉన్న ఎన్నో లోకాలకు వెళ్ళిపోతాడు. భూలోకం మీద తను చేసిన తాలూకు పుణ్యాల తాలూకు ఫలితం అనుభవించి ఆనందించే లక్షణం ఉంటుంది కదా, ఆ లక్షణం అక్కడికి పోయినా కూడా వాడు పోలా. వాడు ఆ లోకాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా ఏదో వాడు అనుభవించాలనుకున్నాడు. ఇంద్రుడు చాలా అలాగే వెయిట్ చేస్తున్నాడు. వాడు మొత్తం ఏదైతే ఈ సుఖాలు అయితే ఉన్నాయో అవన్నీ అనుభవించి అక్కడికి వెళ్ళాక కూడా ఆ పుణ్యం అంతా పూర్తిగా ఖర్చు అయిపోయిన తర్వాత ఇప్పుడు తోసేయండి రా కిందకన్నాడు. ఎందుకు? వాడు చేసిన ఏ సత్కర్మలు అయితే ఉన్నాయో, ఏ మంచి పనులు అయితే ఉన్నాయో ఆ మంచి పనులు చేసిన తాలూకు పుణ్య ఫలితం ఏదైతే ఉంటుందో అది అనుభవించిన దాకా వండించి ఇప్పుడు కింద తోయండిరా చూద్దాం వీడిని ఏం చేస్తారో, ఎవరు రక్షిస్తాడో అన్నాడు. అప్పుడు ఏదైతే కళ్ళు తెరిచి భూమి మీద నాకు అనుభవానికి వచ్చింది, ఏదైనా మంచి పని చేసినప్పుడు ఆ ఫలితం అనేది ఆశించకూడదు మనం అనేది భూమి తెలిసింది. కానీ ఆ బుద్ధి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు పోలేదు. కాబట్టి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి వరం కోరుతున్నాను, మళ్ళా భూమి మీదకి మాత్రం నేను పంపించవచ్చుమా, సత్పురుషులు ఉన్నటువంటి ఒక సత్సంగం ఉన్నటువంటి చోటుకి పంపించు అని వరం కోరుకున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇంత పెద్ద కథ, ఒక 50-60 పేజీల కథ, ఏయతి కథ. సో ఏయతి లాంటి వాడికి దిక్కు మొక్కు లేదంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఏదైనా మంచి ఫలితం వచ్చినప్పుడు ఆ ఫలితాన్ని మనకి అదే యజ్ఞం అది చేసినప్పుడు మనం ఏం చేస్తాం, యజ్ఞం చేసినా మరొకటి చేసినా ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణం వస్తాం అని చెప్పి చివరిలో వదిలేస్తాం. అది క్యాజువల్గా వదలకూడదు. అది మనస్ఫూర్తిగా వదలాలి. రియలైజేషన్ వచ్చిన తర్వాత మనిషికి అప్పుడు తెలుస్తుంది వాడు వదిలేదనేది. అది భూమి మీద పడిపోతున్నప్పుడు కొంతమంది మహర్షులు అందరూ దారిలో అతన్ని భూమి పట్టుకుంటారు. ఎవరు నువ్వు అని అడిగితే నేను యయాతి మహారాజుని, ఇట్లా నాకు ఇలా అయింది, అక్కడ దాకా వెళ్ళొచ్చాను, అక్కడ కూడా నాకు విషయవాంఛల మీద నాకు మనసు పోలేదు కాబట్టి పతనం చెందాను, అదృష్టం మాని మీ దగ్గరికి వచ్చాను.
వాళ్ళందరూ నేను చూస్తుంటే నీ ముఖంలో చాలా తేజస్సు కనిపిస్తుంది, రాజర్షిలా కనిపిస్తున్నావు, నువ్వు భూమి మీద పడడం ఏంటి, కుదరదు మేము అని చెప్పి వాళ్ళందరూ మహర్షులు మహాయోగులు అన్నమాట. అందులో ఒక ఆయన అడుగుతాడు, ఏంటి నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను కదా, నేను మీ దివ్య దృష్టిలో చూసి ఈ ఫలంగా నేను బయటికి వెళ్ళినట్లయితే ఏ లోకంలోకి వెళ్ళడానికి నా అర్హత ఉందని అడిగితే అయితే ఆయన పక్క చూసి స్వర్గలోకంలోకి వెళ్ళే అర్హత నీకుంది అని చెప్తాడు. అయితే స్వర్గలోకం నాకు వద్దు, నీకు ఇచ్చేస్తున్నాను తీసుకో అంటాడు. నేను ఇక్కడే ఉంటాను, నేను స్వర్గలోకం నాకు వద్దు, ఆ స్వర్గలోకం తాలూకు ప్రాప్తి నీకు ఇస్తున్నాను తీసుకో అంటాడు. ఏదంటాడు, నువ్వు ఇస్తే నేను తీసుకోకూడదు, ఎవరిచ్చింది ఎవరు తీసుకోకూడదు, ఎవరికి సాధించుకోవాలా, నేను తీసుకోవడం మొదలు పెడితే మళ్ళీ పాతాళానికి వెళ్తాను, నాయన నాకు వద్దులే నువ్వు వెళ్ళిపో అంటాడు. నాకు అక్కర్లేదు అంటాడు. ఇంకొక ఆయన వస్తాడు, వచ్చి నన్ను ఏమన్నటువంటి స్థితిలో ఏ లోకానికి నేను వెళ్తానని అడుగుతాడు. అడిగితే నువ్వు ఇంద్రలోకం కన్నా పైనుండే లోకంలోకి నువ్వు వెళ్తావు, అర్హత నీకు, ఆ పాత్ర నీకుంది అంటాడు. అయితే నేను వెళ్తామంటే అయితే నీకు ఆ లోకం నేను నీకు ఇచ్చి దానం చేస్తున్నాను, నువ్వు పట్టుకెళ్ళిపో, నేను ఆ లోకం అక్కర్లేదు అంటాడు. ఏదంటాడు, నువ్వు దానం చేస్తే రాజు పుచ్చుకోకూడదు, ఎలా ఇన్ని దానాలు చేశాను, నేను చాలా దానాలు చేశాను, అయితే మిగిలింది ఏంటి, అక్కడ దాకా వెళ్ళి కింద పడ్డాం కదా, మళ్ళీ నేను ఈ పొరపాటు చేయదలుచుకోవట్లేదని చెప్పి పెద్ద ధర్మ సూక్ష్మాలని చెప్తాడు. ఎట్లా అపరిగ్రహం అంటే ఏంటి, ఎవరి దగ్గర ఎందుకు తీసుకోకూడదు, ఎందుకు సొంతంగా వాళ్ళు ప్రయత్నం చేసుకోవాలి చెప్తాడు. అట్లా 5 ఉంటారు మహాయోగులందరూ. వాళ్ళందరూ కూడా ఏ లోకాల్లోకి వెళ్ళడానికి వాళ్ళకి అర్హత ఉందో ఆ లోకాలకి మేము పోము, నీకు ఇచ్చేస్తాను తీసుకొని అడుగుతారు. ఏదైతేనే అయ్యాది ఏది యాక్సెప్ట్ చేయడు. ఎందువల్ల ఈజ్ రియలైజ్డ్ సోల్. ఆయనకి తెలుసు పుచ్చుకుంటే ఏమవుతుందో, పుచ్చుకుంటే మళ్ళీ రీపే చేయాలి. అందుకే ఒకసారి ఎవరో మాస్టర్ గారు శ్రీ గారు ప్రేయర్ చేస్తే ఏమొస్తుందంటే అంటే ఒక ఆయన చాలా జోవియల్గా సర్కాస్టిక్గా కోరికలన్నీ మొత్తం తీరుతాయని అన్నట్టు. అవునటండి, శ్రీ గారు ప్రేయర్ చేస్తే కోరికలన్నీ మొత్తం తీరుతాయా, ఎట్లాగండి అని అడిగాట. అంటే కోరికలే వాడికి ఉండవు కాబట్టి అన్నట్టు. కోరికలు తీరడం అంటే ఏంటంటే కోరికలు తీరవు, ఇందువల్ల కోరికలే ఉండే స్థితిలో వచ్చి వాడు మాస్టర్ గారు బయటపడేస్తారు సుమా అని చెప్తాడు. చెప్తాడు కోరికలు తీయడం అంటే ఎలా ఉంటుందయ్యా అంటే చెప్తాడు. అది యజ్ఞం చేస్తున్నప్పుడు నెయ్యి పోస్తున్నారు అనుకోండి, మంట కొంచెం పెద్ద అవుతుందా, అది మంట ఆరుతుందా, మంట కొంచెం పెద్ద అవుతుంది. ఎవడైనా సరే జీవితంలో కోరిక తీర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తే ఆ కోరిక మరింత పెరుగుతుంది తప్ప చచ్చిన ఆ కోరిక తీరదు. వీళ్ళందరూ అన్ని దుఃఖాలకి కోరికే కారణం అని చెప్పి బుద్ధుడు చెప్పాడని చెప్తారు. బుద్ధుడు కాదు, బుద్ధుడి కంటే ఎప్పుడో చాలా వేల సంవత్సరాల క్రితం మహాభారతంలో ఏయాతి లాంటి వాళ్ళు అందరూ చెప్పింది అది ఏంటిది, అన్ని దుఃఖాలకి కూడా కోరికలే కారణం. ప్రపంచంలో సుఖపడినవాడు అంటే ఎవడన్నా ఉన్నట్లయితే వాడు కోరిక తీర్చుకునేవాడు మాత్రం కాదు. ఎవరైతే కోరికలు తీర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళు సుఖపడినట్టుగా చరిత్ర చెప్పలేసు అని చెప్తారు. సో అది చెప్తున్నారు అన్నమాట. మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, శ్రీకృష్ణ ఏం చెప్తున్నారంటే, దే ఈట్ ద స్వీట్ ఫ్రూట్ ఆఫ్ దేర్ యాక్ట్స్ అండ్ ఈట్ అవే అంటిల్ ఇట్ ఈస్ స్పెంట్. అందుకే ఏది కదా చెప్పాను. ఆ యోగులందరూ అక్కడ ఉంటారు. అన్న తర్వాత అప్పుడు ఏతికి అనుమానం వస్తుంది, ఇంతమంది మహాయోగులందరూ మీరు ఇక్కడ ఉన్నారు, ఎవరు మీరు అసలు అని అడుగుతాడు. అప్పుడు ఏది వీళ్ళ ఈ యోగులను కన్నటువంటి మహాతల్లి వస్తుంది అక్కడికి. చూడంగానే ఏది కూతురు ఆవిడ. ఎప్పుడు ఏది భూమి మీద ఉంటుండగా ఆయనకు ఒక కూతురు పుడుతుంది. ఆ కూతురు పెళ్లి చేసి పంపించేస్తాడు. ఆమె పిల్లలు వీళ్ళు అంటే ఆయనకు మనవలు. అక్కడ చాలా నాకు ఇంతవరకు తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక రహస్యం చెప్పాడు అక్కడ. పున్నామ నరకం నుంచి కొడుకులు కాపాడతారంటారు మామూలుగా. కొడుకు అనేవాడు పుడితే ఏదో పున్నామ నరకం అంటే పుత్తి అనేదో భారతంలో ఇది ఇచ్చాడు, ఒక డెఫినేషన్ ఇచ్చాడు. ఎందుకు పుత్రులు కావాలని అందరూ అనుకుంటారంటే పున్నామ నరకం నుంచి పుత్రుడు మాత్రమే కాపాడగలడు అని ఉంది. కానీ దౌహితులు అంటే మానవులు ఉంటారు కదా, ఆ మనవాళ్ళు కానీ ఏమైనా చేసి వాళ్ళ తాతగారికి ఇస్తాయట ఇంతకన్నా అసలు ఎక్కువ ఫలితం ఉంటుంది. అది ఏవతి కథలో మహాభారతంలో వ్యాసులు వారు ఇచ్చారు. అసలు కొడుకు అంటే ఏంటి, నేను చాలా మాటలు చెప్తుంటాను. నేనేంటి పుట్టినరోజు అంటే నేను చాలా మాటలు అయినా సరదాగా చెప్తుంటాను అనమాట. పుట్టినరోజు ఏమీ వేసుకోనండి అని చెప్తాను నేను. ఏం చేత మరే పుట్టంగానే ఎవరైనా హ్యాపీ బర్త్డే అని పెడతారు. నాకు ఫోన్ చేసి తిడతాను తెలుసు వాళ్ళకి. అదే బర్త్డే పెడతారు, అయినా తిడతాను నేను, మనసు వాళ్ళు తిట్టుకుంటాను నేను. ఎందుకు తెలుసా, సాంప్రదాయం తెలిసినటువంటి వాడు కొడుకు పుట్టిన తర్వాత వాడికి బర్త్డే లేదు, కొడుకు బర్త్డే. అంటే భర్తే భార్య కడుపులో నుంచి కొడుకుగా పుడతాడు. అది శాస్త్రం, అది వేదం. అది
భర్తే భార్య కడుపులో నుంచి కొడుకుగా పుడతాడు. ఎప్పుడైతే ఎవరికైతే కొడుకు పుట్టాడో ఈ అడ్డగాడిది అక్కడి నుంచి పుట్టినరోజు చేసుకోకూడదు. కొడుకు పుట్టినరోజు చేయాలి కావాలిస్తే, చేసుకుదలుచుకుంటే ఒకవేళ ముచ్చట ఏమన్నా ఉంటే వాడి పుట్టినరోజు చేసుకోకూడదు, ఎందుకంటే వాడే కొడుకుగా పుట్టాడు. అందుకే భర్తకి ఒక స్టేజ్లో భార్య కూడా తల్లిగానే అవుతుంది. హయ్యెస్ట్ మాతృత్వం స్టేజ్ స్త్రీ పట్ల చూసినటువంటి రామకృష్ణ పరమహంస. ప్రతి భర్తకి ఉత్తమమైనటువంటి సంసారంలో ఉత్తమమైన దాంపత్యం ఉన్నటువంటి భార్యాభర్తలు ఉన్నటువంటి కుటుంబాలు ఏమైనా ఉన్నట్లయితే కొన్ని కాలాల్లో తప్పిస్తే మిగతా అన్ని కాలాల్లో కూడా భర్తని ఆ భార్య కొడుకుగా చూసుకుంటుంది. అది మనకు అర్థమయ్యే కాన్సెప్ట్ కాదు అది. దాంట్లో అట్లాంటి కొంచెం జన్మలు గడిచిన తర్వాత హయ్యెస్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళినటువంటి రామకృష్ణ పరమహంస పెళ్ళవగానే పాదాలు నమస్కారం చేసి నువ్వే నాకు మాతృమూర్తి అని చెప్పాడు. ఆ పెద్ద పెద్ద విషయాలు మాకు అక్కర్లేదు, వదిలేసేయండి. యయాతిని చూసిన తర్వాత వాళ్ళ నాన్నగారిని చూసిన తర్వాత మీ తాతగారు అని చెప్తుంది. వెంటనే అందరూ కూడా కలిసి తాతగారి దగ్గర కూర్చోబెట్టుకుని చెప్పారు, మా అమ్మ మీ గురించి చెప్పారు, మీరేనా మా తాతగారు అని చెప్పి అందరూ కూడా యజ్ఞం అంతా చేసి మొత్తం కలిసి వెళ్ళిపోదాం పదండి. అప్పటిదాకా మీ అడవని చెప్తారు కదా, తాతగారిని పుచ్చుకొని కలిసి వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసి మళ్ళీ స్వర్గలోకం దాటి పైలోకాలకు వెళ్ళిపోతారు. అప్పుడు యయాతికి ఇక ఈ గోలంతా ఉండదు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా ఏదైనా పని చేసినప్పుడు, అందుకే మాస్టర్ గారు సేయింగ్ చాలా గొప్పగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. సర్వ్ అంటిల్ యూ ఫర్గెట్ దట్ యు ఆర్ సర్వింగ్. ఎంతవరకు సేవ చేయాలంటే నేను సేవ చేస్తున్నాననే భావం పోయేదాకా సేవ చేయాలి. సర్వ్ అంటిల్ యూ ఫర్గెట్ దట్ యు ఆర్ సర్వింగ్. ఎవరైనా మనకు గుర్తు చేసి మీరు సహాయం చేసి పెట్టారంటే నేను గుర్తు చేస్తే మనకి ఆశ్చర్యంగా ఉండాలి, ఎప్పుడు సహాయం చేశానట్టుగా ఉండాలి. మనం సహాయం చేసి అవతల రిమైండ్ చేయడం కాదు, మనం సహాయం చేసి ఎవరన్నా మనకు గుర్తు చేస్తే, అసలు మనకు ఎవరైనా సహాయం చేస్తే మనం మర్చిపోకూడదు, మనం సహాయం చేస్తే మనం మర్చిపోవాలి. ఎవరైనా మనం సహాయం చేస్తే మనం మర్చిపోకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఒక కాఫీ ఇచ్చినా ఏది ఇచ్చినా గుర్తుపెట్టుకుని ఏదో రకంగా రీపే చేయడం కోసం ప్రయత్నం చేయాలి. వీలైనంత వరకు ఎవరైనా ఇద్దామని ప్రయత్నం చేస్తుంటే పుచ్చుకోవడం చూసుకోవాలా. కానీ ఇవ్వడానికి కోసం చాలా ప్రయత్నం చేస్తుంటే మాస్టర్ గారు చెప్తారు తళుకుల్లో, ఎవడన్నా ఉత్తరాడంటే అర్థం ఏంటంటే వాడు నీకు రిమైండ్ చేస్తున్నాడు నువ్వేం చేస్తున్నావని, జాతకం వాడిని చెప్తాడు మాస్టర్ గారు. అంటే ఇచ్చిందల్లా పుచ్చేసుకోకూడదు, అది చాలా అవసరంలో పుచ్చుకోవడం వేరు, మళ్ళీ ఎలా రీపే చేయాలా అని ఆలోచించిన తర్వాతే పుచ్చుకోవాలి, లేకపోతే పుచ్చుకోకపోవడం చాలా బెటర్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. సెకండ్ థింగ్, ఏదైనా ఒక మంచి పని మనం చేస్తున్నప్పుడు ఎవడన్నా కూడా, ఇక మాస్టర్ గారు నేను చాలా మాటలు చెప్పాను, మీకు అర్థమైందో అర్థం కాలేదో నాకు తెలియదు. ఎవరన్నా మాస్టర్ గారు మన పక్క చూపించిన మాస్టర్ గారు నాకు ఒక సూత్రం చెప్పారు. ఆ సూత్రం ఏంటి తెలుసా? ఎవరైనా నీ పక్క చూపించినప్పుడు వెంటనే నువ్వు పక్కన పైకి చూపించు అని చెప్పి. ఎవరైనా ఎప్పుడన్నా సరే నీ పక్క చూపించినప్పుడు వెంటనే పైకి చూపించు. మాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఎవరన్నా మాస్టర్ గారు అంతా మీ బ్లెస్సింగ్ అంటే మందే ఉందా, ఆ మీసాలు అయింది అని, ఆ తర్వాత బాగా క్లోజ్ అయితే మీసాలు అయిందని చెప్పారు, లేకపోతే పెద్ద మాస్టర్ గారు అని చెప్పేవారు. మనకి ఎవరన్నా మనకు చెప్తే చెప్పాలి, పక్కోడు మనం చెప్పకూడదు. వాడికి త్రివేణి బస్సులో ఉండేవాడు, వాడికి నేను ఉద్యోగం ఇప్పించా, ఎల్ఐసిలో ఉద్యోగం ఇప్పించా, వాడికి కమ్యూనిస్ట్ ఉద్యోగం ఇప్పిస్తే వాడికి ఇప్పుడు దాదాపు 70,000 శాలరీ ఉంటాడేమో. ఎప్పుడో నేను 80sలో కదా చెప్తున్నాను మీకు, 85, 84లో ఉద్యోగం ఇప్పించామంటే వాడికి చాలా శాలరీ వచ్చి ఉంటుంది ఎల్ఐసిలో. ఆ శాలరీ మన జీవితంలో ఇప్పుడు నేనైతే పుచ్చుకోలేను, ఎప్పుడు పుచ్చుకోలే. వాడంతా అయిన తర్వాత స్వీట్లు ప్యాకెట్ పట్టుకొచ్చాడు. ఏంటంటే ఉద్యోగం వచ్చిందా మీ అబ్బాయికి అంటే ఉద్యోగం వచ్చింది సార్ అనేసి, అంతా భగవంతుడే సార్ అంటే వాడి మీద కోపం రాలేదు. మాస్టర్ గారు వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు, ఎవడో ఒకడికి మనం నేషనల్ గైడ్లో ఉద్యోగం ఇప్పించాం, మొట్టమొదటి ట్రైన్ ఎక్కించాం మనం. అలాంటి మనకి మన మీద కృతజ్ఞత చూపించలేరుకోండి, చాలా మంచిది అది. అది కృతజ్ఞత చూపిస్తే డేంజర్, చూపించకపోతే చాలా మంచిది, మనం కూడా మర్చిపోవచ్చు, ఎలాగో చూపించరు కదా. అది చాలా మందికి ఆ లక్షణం ఉంటుంది. అది అలాంటి వాళ్ళు ఎక్కువ మనకు జీవితంలో ఉండాలి. ఎప్పుడు మన జాగ్రత్తగా ఉంటాం. ఎప్పుడు పొగిడే వాళ్ళ చుట్టూ ఉన్నారనుకోండి, పొగిడే వాళ్ళ చుట్టూ ఉంటే పాడైపోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు కామెంట్ చేసి ఉన్నట్లయితే వాడికి నమస్కారం పెట్టచ్చు రోజు మనం జాగ్రత్తగా ఉంటాం కదా. అందువల్ల మనకు గుర్తుండాలి, వాడికి మనం ఎవరన్నా మనం చేస్తే మనకు గుర్తుండాలా, ఎవరికైనా మనం చేస్తే మనకు అది గుర్తుండే అవసరం లేదు.
అందుకే చుట్టూలో మనకి శత్రువులతో పాటు శత్రువులు కూడా పెడుతుంటాడు భగవంతుడు. మాస్టర్ గారు ఎక్కువ మంది పెడతారు. అందరూ పైకి వెళ్ళిపోయారట. ఇది ఒక రూల్. ఇది మాస్టర్ గారు చెప్పారు. ఎప్పుడు దాకా సర్వీస్ చేయాలంటే సర్వీస్ చేస్తున్నానని నీవు గుర్తున్నంత వరకు చేస్తూనే ఉండు. అంటే ఎప్పుడు మర్చిపోతావు మనం? అసలు హాంట్ చేస్తూ ఉంటుంది. నేను చేస్తాను. దానివల్ల ఏమీ ఎవరికి రాదు అసలు ప్రపంచంలో చెప్తున్నారు. అండ్ ఇట్ ఈస్ స్పెంట్ లో వన్స్ అగైన్ దే ఆర్ ఇన్ ద హ్యూమన్ ప్లేన్ క్వైట్ ఆర్డినరీ అండ్ ఫుల్ ఆఫ్ దేర్ ఓన్ కాన్సెప్ట్స్. ఇంత చేస్తే కూడా వాళ్ళకి మొత్తం ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ భూగోళం మీదకి వస్తారు. వచ్చిన తర్వాత ఫుల్ ఆఫ్ దేర్ ఓన్ కాన్సెప్ట్స్, వాళ్ళ భావాలు ఏమి ఉంటాయి వాళ్ళకి. ఇది ఇంతే, రాముడు ఇది, కృష్ణుడు ఇది, ఆయన ఇది, ఈయన ఇది, ప్రపంచం ఇది, సమాజం ఇది, ఇట్లాగా మనం అవన్నీ ఓన్ కాన్సెప్ట్సే కదా. మనందరూ దేంతో బాగుతుంటామంటే ఆత్మతత్వంతో కాదు, దేంతో బాగు మనం ఏమనుకుంటున్నామో దాంతో మనం బాగుతూ ఉంటాం. అందుకే కదా మనం చెప్పాను ఒకసారి, చెప్పేవాడికైనా వినేవాడికి చాలా ఎక్కువ జ్ఞానం వస్తుంది. చెప్పేవాడు వాడి కాన్సెప్ట్ వాడు చెప్తాడు, వాడి తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూ వాడు చెప్తాడు. వినేవాడు చాలామంది వింటుంటాడు కాబట్టి వాడు అన్నీ విని వాడికంటే ఒక కాన్సెప్ట్ డెవలప్ చేస్తాడు. మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు మళ్ళీ నేను చెప్తున్నా, ఎందుకు మనకి మాస్టర్ గారు ఈకే గారు మాస్టర్ గారు చాలా ప్రేమపాత్రలు అంటే, ఇంతమందిని నేను చూశాను. నేను చూడలేదని నేను అనుకోవచ్చు, నా అంతమందిని మీరు చూడలేదని నా నమ్మకం. ఎందుకంటే నేను చాలా దేశాలు తిరిగి చాలామంది మహాత్ములు కలిసి, అదే కదా నా జీవిత కార్యక్రమం, వేరే కార్యక్రమాలు లేవు కదా. అందువల్ల చూశాను, వాళ్ళకంటూ ఒక ఇజం ఉంటుంది. ఇజం అంటే ఒక థియరీ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక ఫిలాసఫీ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక దేవతా వర్షిప్ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక కల్ట్ ఉంటుంది. హయగ్రీవనో, దత్తాత్రేయుడనో, గాయత్రి అనో, లక్ష్మీ అనో, లేకపోతే శ్రీపాద వల్లభుడనో, లేకపోతే మాణిక్య ప్రభువనో, లేకపోతే అద్వైతమనో, ద్వైతమనో, విశిష్టాద్వైతమనో, ఏదో ఒక ఫిలాసఫీ ఉంటుంది. వాడు ఒక ఐడియల్ ఉంటుంది వాళ్ళకి. ఒక రాముడనో, ఏదైనా అని గొప్ప విషయాలు కదా. ఒక విష్ణువు అనో, ఒక శివుడనో, ఒక శక్తి అనో, ఒక ఇజం, ఒక కాన్సెప్ట్ ఉంటుంది ప్రతి వాళ్ళకి. ఏ కాన్సెప్ట్ ప్రత్యేకంగా పెట్టుకోకుండా, ఇంక్లూడింగ్ మాస్టర్ వికే గారు, సివి గారు తాలూకు సాక్షాత్తు ఆయన దిగి వచ్చి అని అనుకుంటాం కదా మనం. ఈ విధంగా సివి గారిని మాత్రమే మాస్టర్ గారు ప్రమోట్ చేయలేదు. సివి గారు ప్రేయర్ మనకి ఇచ్చారు. ప్రేయర్ చేసుకోండి, మీలో నుంచి ఆయన ఎట్లా ఎలా తయారు చేస్తాడు వాళ్ళు తయారు చేస్తాడు, అటు పెట్టుకోవడం చెప్పి అన్నీ చెప్పారు. మాస్టర్ భారతం చెప్పారు, రామాయణం చెప్పారు, భాగవతం చెప్పారు, దివ్యజ్ఞానం గురించి చెప్పారు, శంకరాచార్య గురించి చెప్పారు, రామాచార్య గురించి చెప్పారు, జీసస్ గురించి చెప్పారు, రావణ మహర్షి గురించి చెప్పారు, రామకృష్ణ పరమహంస గురించి చెప్పారు, మంత్రశాస్త్రం చెప్పారు, జ్యోతిష్యం చెప్పారు, ఆయుర్వేదం చెప్పారు, హోమియోపతి చెప్పారు. సో మాస్టర్ గారు టచ్ చేయని సబ్జెక్ట్ లేదు. ఎందువల్ల శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏది చెప్పాడో 18 అధ్యాయాల్లో చెప్పింది ఒకటి, నేను 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 తప్ప ఇంకొకటి లేదు అని చెప్పది ఇది ఎస్టాబ్లిష్ చేశాడు. అది ఇన్ని తెలిసిన తర్వాత కూడా సర్వధర్మాన్ని పరిచయం అప్పుడు వస్తుంది. ఏవి తెలియకుండా రావడం చాలా ఈజీ, ఏం తెలిసిన తర్వాత రావడం చాలా కష్టం. ఏమి తెలియకముందు భగవంతుని చేరుకోవడం చాలా ఈజీ అండి. చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లల సామ్రాజ్యం ఉంటుంది, చిన్నపిల్లల దగ్గరే భగవంతుని సామ్రాజ్యం ఉంటుంది అంటారు. అన్నీ తెలిసాక చాలా కష్టం అనేది మనకు తెలిసిన అనిపిస్తుంటుంది. మాస్టర్ గారు ఆ ట్రాప్లో ఎవరిని పడినివ్వకుండా సర్వాంతర్యామి సాధన చెప్పారు. మాస్టర్ నేను 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 అని చెప్పారు. దానికి ఒక ఫిజికల్ ఎక్స్ప్రెషన్ కావాలి, అవే మన యాక్టివిటీస్ లేకపోతే భౌతిక ప్రపంచంలో సంసారంలో ఉన్నప్పుడు భౌతిక ప్రపంచంలో భౌతిక శరీరంతో కూడినటువంటి మనుషులందరూ ఉన్న చోట ఆ యాక్టివిటీలో నుంచి ఈ స్టేజ్ కానీ అచీవ్ కాలేకపోతే ఆ స్టేజ్కి అచీవ్ కాలేదు. అది చెప్తున్నారు. హ్యూమన్ ప్లేన్ ఆర్ క్వైట్ ఆర్డినరీ అండ్ ఫుల్ ఆఫ్ దేర్ ఓన్ కాన్సెప్ట్. పూర్ ఫెలోస్ దే క్రియేట్ ఎ లా కండిషన్డ్ బై ద ట్రయాంగిల్ ఆఫ్ ది 3 క్వాలిటీస్. ఒక ధర్మాన్ని వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. ఆ ధర్మాన్ని దేంతో క్రియేట్ చేసుకుంటారు? సత్వరజ తమో గుణాలతో క్రియేట్ చేసుకుంటారట. They surrender themselves to their own creation and enjoy only according to their own desires, keeping busy in coming and going. వాళ్ళ ఓన్ డిజైర్స్తో ఓన్ లా తయారు చేసుకుని, వాళ్ళే సూత్రాలు తయారు చేసుకుని, వాళ్ళే ధర్మాన్ని తయారు చేసుకుని
to their own creation and enjoy only according to their own desires, keeping busy in coming and going. మళ్ళీ కమింగ్ అండ్ గోయింగ్ అంటే మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం. పుట్టంగానే మళ్ళీ డిజైర్స్ ఏమన్నా అంటే వాడు ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం మళ్ళీ ఏదో ఒక ఏర్పాటు చేసుకోవడం, మళ్ళీ చావటం, మళ్ళీ కర్మానం కోసం పుట్టడం జరుగుతుంటుంది. దే డు నాట్ నో దట్ ఆల్ దిస్ ఈజ్ ఇన్ మీ. వాళ్ళకి ఏం తెలియదు, మళ్ళీ వాళ్ళు ఉన్నటువంటి నేను అనేటువంటి దాని గురించి వాళ్ళకి పూర్తిగా తెలియదు. హెన్స్ దే డూ నాట్ టేక్ రెఫ్యూజ్ ఇన్ మీ. కాబట్టి వాళ్ళు నాకు ఆత్మసమర్పణ చెందలేరు. దిస్ ఈజ్ ద ఫేట్ ఆఫ్ దోస్ హూ క్రియేట్ లా అకార్డింగ్ టు దేర్ ఓన్ నేచర్స్. వాళ్ళ స్వభావాలను బట్టి ఎవరైతే వాళ్ళ ప్రకృతిని వాళ్ళ స్వభావాలను బట్టి వాళ్ళ ధర్మాన్ని ఏర్పాటు చేసి ప్రవర్తిస్తుంటారో, దిస్ ఈజ్ ది ఫేట్ ఆఫ్ దోస్ హూ క్రియేట్ లా అకార్డింగ్ టు దేర్ ఓన్ నేచర్స్. వాళ్ళ స్వభావాలను బట్టి ఇది రైటు, ఇది కాదు, ఇది మంచి, ఇది కాదు అని వాళ్ళు క్రియేట్ చేసుకుంటుని దాంట్లోనే వాళ్ళు బతుకుతూ ఉంటారు. అది వాళ్ళ తాలూకు ఫేట్, వాళ్ళ కర్మ. ఏం చేయలేమంటున్నారు. దేర్ కాన్సెప్ట్ ఆఫ్ ట్రూత్, ధర్మం సత్యం అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, దే కాల్ ట్రూత్. ఇది సత్యం అని అనుకుంటాడే, అది వాడికి సత్యం, అది ఆ పక్కాడికి కాదు. దేర్ కాన్సెప్ట్ ఆఫ్ ట్రూత్ ఈజ్ ఎ ట్రూత్ టు ఓన్లీ టు దెమ్. అది ప్రపంచం మొత్తానికి కాదు చెప్తున్నారు. Their creator, their concept of God, they call God. But alas, it is only an angle of their own creation. భగవంతుడు అంటే ఏమనుకుంటాడో అది వాడనుకుంటున్నా భగవంతుడు, అది భగవంతుడు కాదు. సిద్ధార్థ ఇట్ ఈస్ ఓన్లీ ఎన్ యాంగిల్ ఆఫ్ దేర్ ఓన్ క్రియేషన్. వాడి క్రియేషన్, వాడి సృష్టి. భగవంతుడు ఏమనుకుంటున్నాడో వాడి సృష్టి అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఇది రాజవిద్య రాజగృహ్యంలో ఇలాంటి శ్లోకాలు అద్భుతమైన ఉంటాయి. ఇవన్నీ చదువుకుంటే మనకేమనిపిస్తుంది అంటే శ్రీకృష్ణుడు ఆయన పెద్ద రాడికల్. అది ఈ అధ్యాయం చాలా గొప్పగా ఉంటుంది. దీనికి శంకరాచార్య వ్యాఖ్యానం సాయంకాలం 4 గంటలు కూర్చుని ఈ శ్లోకం శంకరాచార్య వ్యాఖ్యానం చదివా. 8 పేజీల వ్యాఖ్యానం, బుర్ర హీట్ ఎక్కిపోయింది అసలు. అది వ్యాఖ్యానం చదువుతుంటే శ్లోకానికి మాస్టర్ గారిని సింపుల్గా ఇచ్చారు. ఇప్పుడు మనం మాస్టర్ సివి గారి గురించిన ఒక వెబ్సైట్ ఉందండి. అందులో సివి గారి గురించినటువంటి చాలా విషయాలు పెట్టారు. ఎవరన్నా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అందులో మాస్టర్ గారి నోట్స్లు ఏవైతే ఉన్నాయో అవి చదివి వినిపిస్తాను మీకు. ఎక్స్ప్లెనేషన్ ఏమను కోర్స్ చదువు. కోర్స్ చదువు. ఇది సివి గారి అన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చాలా మాటలు చెప్పాను. ఒక టెక్నికల్గా ఉంటాయి. ఆరిజిన్ అని లైట్ అయ్యారు ఇక్కడ, ఆరిజిన్ అని, .1 అని ఇలా కొన్ని ఉంటాయి. ఇవన్నీ ఆది, తెలుగులో ఆది అని ట్రాన్స్లేట్ చేస్తాయి. ఇవన్నీ కూడా దేనికంటే మూలతత్వం, పరబ్రహ్మతత్వం గురించి ఆ పదాలు వాడతారు. .1 అంటారంటే .1 అంటే మొట్టమొదట ఆరిజిన్ అని వాడతారు. అవన్నీ ఒకటే వాడతారు. దీంట్లో మాస్టర్ గారు సిక్స్ కైండ్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ లైన్. అంటే ఇక్కడ మనకి ఇప్పటికీ పెద్ద అర్థం కాని పాయింట్ ఏంటంటే సివి గారి దాంట్లో ఎంటీ అయిన ఒక పదం వాడతారు. మనం మాస్టర్ గారు గడ్డ మాస్టర్ గారిని వాడినట్టు. గడ్డ మాస్టర్ గారు అంటే మాస్టర్ గారికి ఒక ఆయన వరకు కనిపిస్తున్నాడు, ఎప్పుడైనా కనిపిస్తుండేవాళ్ళు. ఆయన కనిపించగానే మరొక రోజు మాకు రౌండ్లో పడిపోతుండే. పొద్దుట్లే అవగానే 6 గంటల ప్రేరావంగా అని మాస్టర్ గారు మొదలెట్టేవారు. రౌండ్, పెద్ద రౌండ్ మొదలెట్టేవారు. ఏంట్రా పొద్దుటే ఒక పెద్ద రౌండ్ మొదలెట్టారా అని చూస్తే భయంకరంగా ఉండేది. ఆ తర్వాత ఎప్పుడో ఒక నెల పోయిన తర్వాత ఎప్పుడైనా ఆయన మాస్టర్ మూడు చాలా బాగున్నప్పుడు, ఏంటి మాస్టర్ 4 రోజుల కింద పొద్దుట 6 గంటలకి సుప్రభాతం మొదలెట్టారంటే రాత్రి గడ్డ మాస్టర్ కనిపించి తిట్టారా నన్ను, అది నేను మిమ్మల్ని తిట్టాను అని చెప్పారు. ఏం తిట్టారు మాస్టర్ మిమ్మల్ని అంటే ఆయన అప్పుడు చెప్పేవారు అనమాట. అక్కలేని పనులు చేస్తున్నారు వీళ్ళు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు చూసి ఊరుకుంటున్నావా, అసలు ఏం చేస్తున్నారు అసలు వాళ్ళు, నువ్వేం చేస్తున్నావు, ఇట్లా ఏదో పెద్ద లిస్ట్ ఉండేది ఆయన దగ్గర. అవన్నీ ఒక మిస్టీరియస్గా ఉంటాయి. అవి ఎప్పుడన్నా మనకి ఎలాంటి అనుభవాలు జీవితంలో రావాలి, వస్తే చాలా బాగుంటుంది. మీ అందరికీ రావాలని నేను కోరుకుంటున్నాను. నాకు వచ్చిందో లేదో మీకు అనవసరం. ఇప్పుడు ప్లెంటీ ఆఫ్ లైఫ్ మొట్టమొదటిది. ది 6 kinds ఆఫ్ కాంట్రాక్ట్స్ ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ లైన్. మాస్టర్ గారికి సివి గారిది వేద మార్గం, మాస్టర్ గారిది పురాణ మార్గం అనమాట. పురాణ మార్గం అంటే మీరు పురాణాలు చెప్పుకుంటారు మాస్టర్ అనుకోమాకండి.
వేద మార్గం అంటే అర్థం ఏంటంటే ధర్మం చెర అంటే ధర్మాన్ని ఆచరించు, సత్యం వద, సత్యాన్ని పలుకు. అంతే. నువ్వు ధర్మం పలుకుతావా పలకవా? ధర్మం అంటే ఏంటి, ఎందుకు పలకాలి, ఎలా పలకాలి వేదం చెప్పదు. ఏం చెబుతుంది? ధర్మం చెర, ధర్మంగా ప్రవర్తించి మానేస్తే మానే. ఇందుకు దాని గురించి మళ్ళీ ఇంట్రడక్షన్లు కథలు అలాగ ధర్మంగా లేకపోతే ఏమవుతుంది, ఇది వేదం చెప్పదు. ఉంటే పోతే పో. సత్యం వద, సత్యం మాట్లాడకపోతే ఏమవుతుంది, మాట్లాడితే ఏమవుతుంది, అవన్నీ పురాణం చెప్తుంది. ఏయాతి కథలన్నీ కూడా పురాణాలు అవి, వేదంలో కాదు. ఇట్లా ఉండు అని చెప్తుంది వేదం, ఇలా ఎందుకు ఉండాలో చెప్పదు. ఉంటావా ఉండవా. అద్వైతం ఏం చెప్తుంది? ఉన్నాయి రెండు కాదు ఒకటే అని చెప్తుంది. అంతే. ఇది మిగతా వాళ్ళు వ్యాఖ్యానం చెప్తారు. అందువల్ల ఉన్నది రెండు కాదు ఉన్నది ఒకటే అంటే నువ్వు ఒకటిగా ఉంటావా ఉండవా, ఉంటే ఉండి లేకపోతే లేదు, లేదా ప్రయత్నం చేసుకో. అది చూడండి పేషెంట్లు ఎవరు వచ్చినట్టున్నారు, పంపించండి అండి. దీనికి రావాలి, వేగంగా రావాలి. బ్యాక్ నుంచి రండి. అందువల్ల సివి గారి మార్గంలో ఏం చేయాలో ఉంటుంది, ఎందుకు చేయాలో అవన్నీ ఉండవు, గుర్తుపెట్టుకోండి. కాంట్రాక్ట్ అనే పదం వాడతారు మాస్టర్ గారు. ఈ కాంట్రాక్ట్ ఎవరికి తెలుసా? ఈ కాంట్రాక్ట్ ఎవరికంటే ఎంటీఏ అని చెప్పారు కదా మొట్టమొదట. ఎంటీఏ అంటే ఎవరయ్యా అంటే మాస్టర్ గారికి పైన ఉండేటటువంటి పరబ్రహ్మతత్వానికి ఆ మూలం ఆదికి మధ్య ఉండేటటువంటి ఒక లింక్ ఎంటీఏ అంటారు. దానికి మాస్టర్ గారి శిష్యులు, సివి గారి తన శిష్యులు చాలామంది చాలా వ్యాఖ్యానాలు చేశారు. ఎంటీఏ మ్యాటర్ టర్న్డ్ యాటమ్ అని, యాటమ్ టర్న్డ్ మ్యాటర్ అని, ఎంటీఏ అనేది అసలు మాస్టర్ గారి ఎంటీఎం అని. ఇంకా అంటే వ్యాఖ్యానాలు మొదలెట్టిన తర్వాత దేర్ ఓన్ కాన్సెప్ట్ చెప్పారుగా మాస్టర్. ఎవ్రీబడి ఈజ్ ఓన్ ధర్మ యాజ్ పర్ ఓన్ కాన్సెప్ట్ అని చెప్పారు. వ్యాఖ్యానం మొదలెట్టిన తర్వాత ఎవరి తోచిన కాన్సెప్ట్ వాడు చెప్తూ ఉంటాడు. మనకు అర్థం కావాల్సిన సింపుల్ పాయింట్ ఏంటంటే ఎంటీఎం అనేటటువంటిది ఒక ప్రజ్ఞ. ఆ పైన ఉండేటటువంటి ఆ పరబ్రహ్మతత్వానికో లేదా ఆదికో మూలానికో దానికి మాస్టర్ సివి గారికి మధ్య ఒక వారధిగా పనిచేసింది. ఆ వారధిలో నుంచే మాస్టర్ గారు సివి గారికి ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉండేవి. అక్కడి నుంచి ఆయనకి నోట్స్ అంతా వస్తూ ఉండేది. చాలా సంవత్సరాలు మాస్టర్ గారు ఎంటీఐ గారిని, మాస్టర్ సివి గారు ఎంటీఐ గారిని ఫాలో అయ్యి ఆయన తాలూకు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగానే ఆయన యోగాన్ని మొత్తాన్ని మాస్టర్ గారు నడిపించి తర్వాత డిక్లేర్ చేశారు. చాలా కాలం పోయిన తర్వాత ఏం డిక్లేర్ చేశారంటే సివి గారిని కూడా మాస్టర్ అని అప్పుడు ఆయన్ని పిలిచారు. ఇప్పుడు మనం ఎవరిని పెడితే వాళ్ళు మాస్టర్ అని పిలుస్తాం మామూలుగా, అది యాక్సెప్టబుల్ కాదు అని నేను చెప్పట్లా. సివి గారు తర్వాత చదివినిపిస్తాను మీకు నేను. మాస్టర్ అని ఒక పదం ఈకే గారిని కూడా చాలా సంవత్సరాలు మాస్టర్ గారిని పిలవడం, ఈకే గారు మాస్టర్ అని కాదు, ఆయన ప్రొఫెసర్గా రీడర్గా ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేశారు కాబట్టి మా అందరి చిన్నవాడు మాస్టర్ గారిని పిలిచేవారు. ఇందువల్ల మేమందరూ స్కూల్స్లో, మన ట్రస్ట్ స్కూల్స్లో మేము టీచర్స్గా వచ్చేసాం కాబట్టి అందరినీ మాస్టర్ గారిని పిలిచేవాళ్ళు. అట్లా రాజు మాస్టర్ అట్లా శాస్త్రి మాస్టర్, రావు మాస్టర్ అట్లా పిలుస్తుండేవాళ్ళు అందరూ. మరి ఇక్కడ మాస్టర్ గారిని పిలవరా, టీచర్ని పిలవరా? అట్లాగే ఈకే గారిని కూడా చాలా సంవత్సరాల పాటు మాస్టర్ గారు అని పిలిచామంటే ఆయన మాస్టర్ గారిని మొట్టమొదటిలో పిలవలేదు. నేను మాస్టర్ గారికి పరిచయం ఆడేటప్పుడు కూడా మాస్టర్ ఈకే గారిని మాస్టర్ గారు అంటే అర్థమైనా అంటే ఆయన ఒక టీచింగ్ లైన్లో ఉన్నప్పుడు మాస్టర్ గారిని పిలిచేవాళ్ళు. అట్లా కొంతకాలం పోయేటప్పటికి వన్ ఫైన్ మార్నింగ్ మాస్టర్ గారిని ఆ బిహైండ్ ది కర్టన్ నేను మీకు చెప్పడానికి అవకాశం లేదు, అది మా సబ్జెక్ట్ కూడా కాదు. వాళ్ళు డిక్లేర్ చేయాలి. ఎవరు డిక్లేర్ చేయాలి? ఎవరైతే వీళ్ళని నడిపిస్తున్నారో, ఎవరైతే వీళ్ళ కూడా టెస్టులు పెడుతున్నారో, ఎవరైతే ఎవరి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా జీవితాన్ని వీళ్ళు నడుపుతున్నారో, ఏ ప్రోగ్రాం కోసం వాళ్ళు భూమి దిగొచ్చారో, అసలు వాళ్ళు ఎన్ని టెస్టులకు వాళ్ళు గురి కాపాడ్డారో, అది చాలా పెద్ద ప్రోగ్రాం ఉంటుంది. అదంతా అయిన తర్వాత ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ యూ కెన్ కాల్ యాజ్ ఎ మాస్టర్ అని వాళ్ళు మాస్టర్ ఆయనకన్నా పైన డిక్లేర్ చేయాలి. ఈవెన్ జీసస్ కూడా 4 ఇనిషియేషన్స్ అయిన తర్వాత క్రూసిఫిక్షన్ ఈజ్ ఏ టెస్ట్ ఫర్ జీసస్ ఫర్ ద 5th ఇనిషియేషన్. 5th ఇనిషియేషన్ అయినటువంటి వాడినే మాత్రమే మాస్టర్ అని పిలవాలి. 5th ఇనిషియేషన్ అది పెద్ద సైన్స్. అది ఫస్ట్ ఇనిషియేషన్ అవడానికే మనం అంటే బాగోదు. నాబోటి వాడికి
ఫస్ట్ ఇనిషియేషన్ కావడానికే చాలా జమలు పడుతుంది. ఎందువల్ల భౌతిక శరీరం తాలూకు ఇంద్రియాలు, ప్రాణమయ శరీరం తాలూకు టోటల్ ప్రవృత్తుల మీద ఎవరికైతే మాస్టరీ వస్తుందో వాడికి ఫస్ట్ ఇనిషియేషన్ ఇస్తారు. వాడి తాలూకు యాస్ట్రల్ బాడీ అని లోపల ఉంటుంది, దాంతోనే మనతో దేశాల పడి తిరుగుతూ ఉంటాం, దాంతో సూక్ష్మశరీరం తిరుగుతూ ఉంటుంది. అక్కడే పూర్వజన్మ దుష్కర్మ తాలూకు టోటల్ స్టోర్ అంతా అక్కడే ఉంటుంది. ఆ సెకండ్ ఇనిషియేషన్ రావాలంటే వాడి తాలూకు కామం అంటే సెక్స్ అని కాదు ఇక్కడ, దాని తాలూకు టెక్నికల్ వర్డ్ అది. ఆ యాస్ట్రల్ బాడీ మీద, యాస్ట్రల్ ప్లేన్ మీద వాడు మాస్టర్ వచ్చినటువంటి వాడికి సెకండ్ ఇనిషియేషన్ ఇస్తారు. ఆ సెకండ్ ఇనిషియేషన్ ఎవరికైతే వస్తుందో ప్రపంచంలో వాడు ఏ దేశంలో అయినా సరే ఇవాళ నేను నీకు కనిపిస్తానంటే వాడు అక్కడ కనిపిస్తాడు. వాడు కళ్ళలో కనిపిస్తాడో ధ్యానంలో కనిపిస్తాడో మనకు తెలియదు. సెకండ్ ఇనిషియేషన్ వచ్చినటువంటి వాళ్ళే స్వప్నంలో వాటిల్లో సాక్షాత్కరించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు మనం ఎప్పుడైతే మన పెద్దగా ఇలా చూస్తాం, మనం అమ్మో ఈయన కళ్ళలో కనిపించారండి అని, అది వాళ్ళ స్కూల్స్లో అది 5th క్లాస్తో ఈక్వల్గా ఉంటుంది. దాంట్లో థర్డ్ ఇనిషియేషన్ రావాలంటే వాడి తాలూకు సంకల్పాల మీద కానీ, వాడి తాలూకు మనస్సు మీద కానీ, వాడి తాలూకు ఆలోచనల మీద కానీ, వాడి తాలూకు లైఫ్ ప్లాన్ మీద కానీ వాటి మీద వాడికి మాస్టరీ ఉండాలి. థర్డ్ ఇనిషియేషన్ అయినటువంటి వాడు చాలా హై స్టేట్లో ఉంటాడు ఎవల్యూషన్లో. వాడు ఏది చేద్దాం ఉంటాడు, ఏది మాత్రం వాడు చేస్తాడు, ఇంకొకటి చేయడు వాడు. ఇది మూర్ఖుల గురించి చెప్పట్లేదు. మూర్ఖత్వం ఉంటే మూర్ఖుడు కూడా వాడు అనుకుని అది కాదు. ఇక్కడ వాడు సంకల్పంతో మాత్రమే పనిచేస్తాడు, మిగతా వాడికి వాడి సంబంధం ఉండదు. వాడికి వచ్చే సంకల్పాలు డైరెక్ట్గా అక్కడి నుంచి వస్తాయి, వాడికి భూమి నుంచి వాడు తీసుకోడు. తీసుకున్న ఆ ఉన్నటువంటి ఆ వర్కింగ్ కండిషన్స్తో వాడు పనిచేస్తాడు తప్ప యాక్చువల్ ప్రోగ్రామ్ అక్కడి నుంచి వస్తుంది. థర్డ్ ఇనిషియేషన్కి వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అయిపోతారు, వాళ్ళు చాలా మహాత్ములు అయిపోతారు థర్డ్ ఇనిషియేషన్. ఫోర్త్ ఇనిషియేషన్ అయ్యేటప్పటికి ఏమవుతుంది తెలుసా, అది ఒక చాలా క్రూషియల్ స్టేజ్. అది మోసెస్, జీసస్ వాళ్ళు ఆ స్టేజ్లో ఉన్నారు. నా గడి చెప్పాలంటే నలుడు, సత్యహరిశ్చంద్రుడు వాళ్ళందరూ కూడా, అబ్రహాం ఇన్ బైబిల్, మోసెస్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్, అబ్రహాం ఇన్ ది ఓల్డ్ టెస్టిమెంట్, వాళ్ళందరినీ కథలు చదువుకుంటే మనకి వాళ్ళందరూ ఫోర్త్ ఇనిషియేషన్ అలా అనిపిస్తుంది. వాళ్ళకి ఉండడానికి ఇల్లు ఉండదు, వాళ్ళ డబ్బులు ఉండవు. ఒకసారి సొసైటీ వాళ్ళని గెంటేస్తుంది బయటికి. ఒకసారి అరణ్యాల్లో పోతారు వాళ్ళు. అరణ్యాల్లో ఏముంటే తిని బతకాల్సి వస్తుంది. వాళ్ళ బంధువులందరూ వాళ్ళని రిఫ్యూజ్ చేస్తారు. ఒకసారి కంట్రీ వాళ్ళు రిఫ్యూజ్ చేస్తుంది. ఒకసారి వాళ్ళు నానా బాధలు పడతారు. అలా అంటే ఏంటి, ఇన్ని సిద్ధులు వాళ్ళ చేతుల్లో ఉండి పాండవుల పొజిషన్ ఏంటి? అసలు పాండవులు అరణ్యవాసానికి వెళ్ళాలి. అసలు గట్టిగా అర్జునుడు గాంధీవం చూపిస్తే అసలు అర్జునుడు ఎన్నిసార్లు కౌరవులను జయించాడు? ఒక్కడు. మహాభారతంలో అర్జునుడు ఒక్కడు ఎన్నిసార్లు కౌరవులను వాడు జయించాడు? ఇంక కనుడితో కూడా కలిపి వాడు జయించాడు. ఎన్నిసార్లు జయించాడు? అర్జునుడు ఒక్కసారి గాంధీవం తీస్తే అసలు ఆ జోజో ఉంటుందా? వీళ్ళు అరణ్యాలకు వెళ్ళాల్సి వస్తుందా? కాదు కదా. కృష్ణుడు తలుచుకుంటే అరణ్యాలకు వెళ్ళాలి అసలు అర్జునుడు? కాదు కదా. అయినా వాళ్ళు ఎందుకు వెళ్ళారు? అయినా కృష్ణుని ఎందుకు వాళ్ళు పంపించాడు? ఎందుకు కామ్గా ఊరుకున్నాడు? ఇక్కడ చాలా రహస్యాలు ఉంటాయి. మనం అనుకుంటాం సాధన అంటే మనం అనుకున్నట్టుగా ఉండదు. యాక్చువల్గా అదే ఎవడు ఏ స్టేజ్లో ఉంటాడో ఆ స్టేజ్కి వెళ్ళేదాకా వాతలో స్టేజ్ మనకు అర్థం కాదు. మోసెస్ వాళ్ళ కథలు చదివితే మోసెస్ అలాగా ఎడారిలోంచి వెళ్ళిపోతాడు. నీళ్ళు ఉండవు, తిండి ఉండదు, తిప్పలు ఉండవు. వాడు కావాలనుకుంటే వర్షం కురిపించగలడు, కావాలనుకుంటే చెట్లకు పళ్ళు కాయించగలరు వాళ్ళు. ఏది కావాలంటే చేయగలరు వాళ్ళు, చేయగలరు. అర్జునుడు మరి బాణం వేసి మరి భీష్ముడికి గంగని పైకి రప్పించలేదా? మరి వాడు ఎప్పుడైనా చేశాడు అసలు? అర్జునుడు అరణ్య భారం మొత్తం ఎప్పుడైనా చేశాడా? చేయలేదా? అంటే వాళ్ళ సిద్ధులు ఉపయోగించకూడదు. ఇంకా పెద్ద న్యూసెన్స్ ఏంటి తెలుసా? వాళ్ళ గురువు వాళ్ళ దగ్గర ఉండడు. ఈయన పిలిస్తే పలకడు, ప్రేయర్ చేస్తే పలకడు, ప్రార్థిస్తే పలకడు, తిట్టినా పలకడు, చుట్టుపక్కల రాడు. అంటే అంతవరకు వాడిలో ఏ తత్వం అయితే పెరిగి అది వాడిని కాపాడాలి తప్ప ఎక్స్టర్నల్గా హెల్ప్ వాడికి రాదు. అసలు ఆ స్టేజెస్ మనం ఊహించలేం. ఆ స్టేజ్ వాళ్ళు ఓవర్కమ్ చేశారు. చేసినప్పుడు పెద్ద టెస్ట్ వస్తుంది. అది జీసస్కి వచ్చింది, వాళ్ళ జీసస్ లైఫ్లో వచ్చింది, క్రూసిఫిక్షన్.
కావాల్సిన నీకు క్రూసిఫిక్షన్ అక్కలేదో నేను ఇడిపించేస్తా ఉన్నారు. జీసస్ జీసస్ దగ్గర మూడు సిద్ధులు ఉన్నాయి. ఆయన వెళ్ళిపోగలడు తప్పించుకుని. సుభాష్ చంద్రబోస్ తప్పించుకెళ్ళలేదా ఆయన సిద్ధులతో? వెళ్ళిపోయాడు. ఇప్పటికీ మిస్టర్ సుభాష్ చంద్రబోస్ ఇండియా నుంచి ఎలా బయటికి వెళ్ళాడు? బ్రిటిషర్స్ అందరూ చుట్టుపక్కల అందరూ ఉంటుండగా అందరూ హౌస్ అరెస్ట్ చేస్తే ఆయన దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. బర్మాకి జపాన్ కానీ తీసుకెళ్ళిపోయాడు. ఇప్పటికీ మిస్టర్ ఎలా వెళ్ళాడు? ఆయన మహాయోగి ఆయన. అందువల్ల మీకు ఏం చేద్దామంటే చేస్తే ఆ పని చేయలే, నేను క్రూసిఫిక్షన్కి రెడీ అన్నాడు. ఎందుకు? నేను క్రూసిఫై ఆడే వల్ల భూగోళానికి మేలు జరుగుతుందంటే నేను ఐఎమ్ రెడీ అన్నాడు. వాళ్ళ కంప్లైంట్స్ ఉండవు, వాడికి కావాల్సింది అసలు ఏమి ఉండదు. నా సాధన కోసం కూడా వాడికి ఉండదు అసలు. అది లెక్క. అది ఇదే టెస్ట్ గడిచి వెళ్ళిపోతే ఈ 4th టెస్ట్ అయితే మాస్టర్ అయిపోతాం కదా, ఆ సిలబస్ అసలు ఆయనకి గుర్తుండదు. ఆయనకి సిలబస్ ఆయన పట్టించుకోరాడు. వాళ్ళు ప్రాసెస్సే పట్టించుకుంటారు, సిలబస్ పట్టించుకోరాడు. మనం చెప్పే అకాడమిక్ నాలెడ్జ్ ఎంత ఉంటుంది చూసారా, ఈ నాలెడ్జ్ అంతా వాళ్ళ బుర్రలో ఉండదు. వాడికి నెక్స్ట్ స్టెప్ ఒకటే బుర్రలో ఉంటుంది. వాడే యోగి అంటే వాడి మైండ్లో ఏది క్యారీ చేయడు. నెక్స్ట్ స్టెప్ ఒకటే బుర్రలో ఉంటుంది. అటు ఫ్యూచర్ పాస్ట్ టెన్స్ ఉండదు, ఫ్యూచర్ టెన్స్ ఉండదు, ఈ సిలబస్ ఉండదు, ఇనిషియేషన్ వాళ్ళకే తెలియదు. ఇదంతా తర్వాత మనం డెవలప్ చేసిన సైన్స్ ఇదంతా. అప్పుడు జీసస్ క్రూసిఫై అయిన తర్వాత అప్పుడు ఆయనకి 5th ఇనిషియేషన్ ఇచ్చి అప్పుడు ఆయన క్రైస్ట్ అన్నారు, మాస్టర్ అన్నారు. ఆ స్టేజ్లో మాస్టర్ అనాలి. అప్పటికి పంచకోశాల మీద అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాల మీద వాళ్ళకి మాస్టరీ వస్తుంది. ఎక్కడ కావాల్సిన ప్రత్యక్షం కాగలడు, ఏది కావాల్సి అది క్రియేట్ చేయగలడు, ఒక మానవ జాతిని క్రియేట్ చేయగలడు. కొన్ని వేల సంవత్సరాలకి ఏం కావాలో మానవ జాతికి కొన్ని వేల సంవత్సరాల ముందు తెలుసుకోగలడు. తన తాలూకు అన్యాయాన్ని ఆయన తయారు చేసుకోగలడు. అలాగా ఆయన తన జీవితం అంతా కూడా ఏదో ఒక యజ్ఞార్థమైన జీవితం కోసం భూమి మీద దిగొస్తాడు. అట్లాంటి స్టేజ్లో పైయాలు డిక్లేర్ చేయాలి ఈజ్ ఎ మాస్టర్ అని. ఆశ్రమాలు అట్లా ఇట్లా కుర్చీలు వేస్తారు. ఏ కుర్చీలు వేస్తారు? ముందు ఏదో చెక్క కుర్చీ ఉంటుంది, తర్వాత ఏదో రాగిదో ఏదో ఉంటుంది, తర్వాత ఏదో ఒక వెండి కుర్చీ, తర్వాత ఏదో బంగారం కుర్చీ వేసి సింహాసనం వేసి ఇట్లా పోయి చివరికి వెళ్ళేటట్టుకల్లా హైయెస్ట్ ఏదో ఉంటుంది, బంగారం కుర్చీ ఏదో ఉంటుంది. ఇది ఉంటే ఈ పీఠ నిర్వహించారు అని ఏదో ఉంటుంది. శంకరాచార్యుల వారి సినిమా చూస్తే మీరు ఎప్పుడైనా శంకరాచార్య సినిమా చూడండి. కాశ్మీరంలో ఆ సరస్వతి ఆలయంలో హైయెస్ట్ పీఠ ఉంటుంది. శంకరుడు ఒక్కడే ఆ పీఠ ఎక్కడానికి అర్హుడు అంటే అందరూ క్వశ్చన్ చేస్తారు, నీ అర్హత ఎలా ఉంది చెప్పని అడుగుతారు. ఆ సరస్వతి అడుగుతుంది, అసలు నీ పీఠ ఎక్కడానికి అర్హత ఏంటి? సరస్వతి అడుగుతుంది. ఆ సరస్వతికి శంకరుడు సమాధానం చెప్తాడు. పీఠ ఎక్కగానే శరీరం వదిలిపెడతాడు. మన ఓన్ ఫ్రేమ్డ్ ప్రపోజల్ సిలబస్లు పెట్టి పీఠాలు ఎక్కితే కుదరదు. ఇనిషియేషన్స్ చాలా డిఫికల్ట్గా ఉంటాయి. ఫస్ట్ ఇనిషియేషన్ డోరే మనం కొడుతూ ఉంటాం. ఎందువల్ల ఆకలి దెబ్బకిల నుంచి మనం ఇంకా ఓవర్కమ్ కాలేదు. ఆకలి, రుచి, దప్పిక వీటి నుంచి ఓవర్కమ్ కాలేనటువంటి వాడు రుచికి పంచేంద్రియాల తాలూకు ప్రవృత్తులు ఏవైతే ఉంటాయో, రుచి, వాసన ఉంటాయి కదా, స్పర్శ ఉంటాయి కదా, వాడు ఓవర్కమ్ కాలేనటువంటి వాడు ఫస్ట్ ఇనిషియేషన్స్ దాంట్లోకి హాల్లో రాని కూడా రానిరు. సో ఎందుకు చెప్తాను మీకు ఇదంటే, మాస్టర్ సివి గారు మాస్టర్ అన్నారంటే మొట్టమొదటి నుంచి ఆయన మాస్టర్ సివి గారు కాదు, గుర్తుపెట్టుకోండి. ఎంటీఏ అని ఏదైతే ప్రజ్ఞ అంటున్నామో అది చాలా కాలం ఒక పోస్ట్ మాస్టర్ లాగా, పోస్ట్ మ్యాన్ లాగా పైదానికి మాస్టర్ సివి గారికి మధ్య ఉండి అదంతా అక్కడి నుంచి ఆ వెలుగనండి, ఇన్ఫ్లక్స్ ఆఫ్ ప్రాణ అనండి, ఆ విజ్డమ్ అనండి, సృష్టి రహస్యాలు అనండి, ప్రకృతి ధర్మాలు అనండి, యోగ రహస్యాలు అనండి, ఏదైతే అనండి, ఆ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యం అనండి, ఆ మొత్తం అంతా ఈయనకి పరిచయం చేసి ఎక్కడి దాకా పరిచయం జరిగిందంటే మాస్టర్ గారు అది అయిపోయారు. అది సివి గారు ఏమయ్యారు? ఎంటీఎం మధ్యలో ఉంటుండగా ఏదైతే ఎంటీఎం ద్వారా ఈయనకి వచ్చిందో అది అయిపోయారు. అంటే ఎలాగ ఎగ్జాంపుల్ మాస్టర్ గారు భాషలు చెప్పాలంటే ఎగ్జాంపుల్ ఏంటి? అయస్కాంతం, ఇనుప ముక్క అయస్కాంతంగా మారిపోయి అయస్కాంతం ఎలా అయితే మళ్ళీ కొన్ని ఇనుప ముక్కలు అయస్కాంతంగా తయారు చేస్తుందో ఈయన అలా మ్యాగ్నటైజ్ అయిపోయారు. అక్కడ ఆయన డిక్లేర్ చేశారు ఏమని? నేనే మాస్టర్, నేనే పరబ్రహ్మ అని డిక్లేర్ చేశారు. మనం చేస్తే మనం కూడా చేయొచ్చు, నేనే పరబ్రహ్మ అంటే ఎవడో బ్రహ్మ వస్తాడు పక్క నుంచి, అట్లా కుదరదు. ఆయన డిక్లేర్ చేయాలి. అట్లా ఈకే గారిని డిక్లేర్ చేశారు. నేను ఎప్పుడు చెప్తానే, ఎందుకే నువ్వు అదృష్టవంతుడు అని చెప్పుకుంటానంటే నేను చెప్తాను అనమాట. సో ఇప్పుడు అట్లా ఈకే గారిని డిక్లేర్ చేశారు.
ఆ డిక్లేర్ చేసినప్పుడు ఆ మాస్టర్ గారు ఒరే మనం డిక్లేర్ చేశారా అది అదృష్టం. అనేక జన్మల్లో కొన్ని 100 జన్మలో 1000 జన్మలో ఉంటే ఒకడ ఆ జన్మలని పశు జన్మలే కదా. మానవ జన్మ ఎత్తినా కూడా 2 కాళ్ళ పశువునే కదా అంటాం మనం. అందువల్ల అనేక ఇన్ని వేల జన్మల్లో ఏ జన్మ చాలా ఉత్కృష్టమైన ఉన్నతమైన అంటే మాస్టర్ గారు అంటే దొరికిన జన్మ ఒకటే. అది అలా డిక్లేర్ చేసిన తర్వాత అప్పుడు మాస్టర్ ఈకే అదవుతుంది మీకు. సో మాస్టర్ అంటే అలా ఉంటుంది. సో అలాగ సివి గారిని ఎంటీఏ నాయన ఇవాళ నుంచి నువ్వు మాస్టర్ అనగానే సివి గారు పరబ్రహ్మం అని డిక్లేర్ చేస్తారు. అట్లాగా ఎంఎన్ గారు డిక్లేర్ చేశారు నేను ఇవాళ నుంచి పురుషుడిని అని డిక్లేర్ చేస్తాను. అది వాళ్ళు నిజంగా డిక్లేర్ చేశారు. వాళ్ళు ఒళ్ళు పవర్ ఎక్కి లేకపోతే వాళ్ళు నేనే భగవాన్ లేదా నేనే భగవాన్ అంటే మీరు సత్యాగా ఉంటారేమో అందరూ అదే పదాలు వాడతారు అని చెప్పి మనం ఏం చేయలేము. అలాగా నేను సత్యాగుని చెప్పట్లేస్తున్నా నేనే వాడి నుంచి భగవంతుడు నేనే వాడి నుంచి గురువు నేనే సమస్త అని ఇది చాలామంది డిక్లేర్ చేస్తారు. అట్లా కుదరదు. అది తెలిసిపోతుంది వాళ్ళ రొటీన్ చూస్తే తెలిసిపోతూ ఉంటుంది. ఆకలి తప్పికలు అని చెప్పాను కదా మీకు. నేను ఎప్పుడో 2 రోజులు అన్నం పెట్టకుండా ఉంటే తెలుస్తుంది. ఫస్ట్ విషయం వచ్చిందా రాదా అన్నారనుకోండి పక్కనే పెట్టాలి. ఏది వెజిటబుల్ బిర్యానీ గొంగలాడుతూ ఆర్కే తెప్పించి పెట్టి ఇక్కడ కూర్చోబెట్టి టెస్ట్ పెట్టేవాయి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉందా లేదా అంటే సార్ లేకపోతే నెక్స్ట్ చూసుకున్నా సార్ ఈ ఒక్కసారి కానివ్వండి సార్ మంచిదా నా బోర్డు ప్రాక్టీస్ చేద్దామని ఇట్లా టిఫిన్ పడుకు ఇంటి పడుకు చెప్తాడు తిన్నాడు సార్ ప్రసాదం సార్ అంటాడు. అంటే పొద్దుటే వీటిలో సివి గారి రూపంలో ప్రత్యక్షమై పరీక్షిస్తామని చెప్పి అనుకోవాలి. ఏం చేయాలి ఏం చేద్దాం మీకంటే కొన్ని ప్రాక్టీస్ మీరు కూడా చెయ్యండి. నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి నేను చాలా బాగా చెప్పాను. మా ఇంటికి ఏం పట్టరావద్దు మరో బాబు కుయ్యో మరో అని బతిమాలకుంటుంటా. బట్టలు వద్దు పువ్వులు వద్దు పళ్ళు వద్దు ఏం తేవద్దు వదిలేసేయండి. నాకేదో సాధన ఉంది చెడగడపోకండి అన్న. ఈ కమ్మవారు వచ్చినప్పటి నుంచి నా చెడగడం మొదలు పెట్టారు. ఏదో ప్రిన్సిపల్ ఉంది దాంతో చేస్తున్నాము మీరు తెస్తారు మా పనమ్మకి ఇస్తాను అది మీకు పుణ్యం వస్తుందేమో నాకు తెలియదు. అంచేత మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే సివి గారు కూడా మాస్టర్ రోడ్ భయభద్ర రాలేస్తామని చెప్తున్నా మీకు. ఆయన కూడా మధ్యలో వచ్చింది. మన అదృష్టం ఏంటంటే మిగతా వాళ్ళు శరీరం వదిలిపెట్టారు అన్ని ప్రాసెస్ ఉంటారు. అంది ప్రాసెస్ ఉత్తుత డిక్లరేషన్ గురించి నేను చెప్పట్లేదు. ఎవడో డిక్లేర్ చేస్తాను సాక్షాత్ గురుబ్రహ్మ సాక్షాత్ పరబ్రహ్మే కదా. గురు సాక్షాత్ పరబ్రహ్మ కదా. వాడు గురువు వాడ పరబ్రహ్మే. ఆ భావం లేకపోతే శిష్యుడు ఎదగలేడు పైకి ఎదగలేడు కదా. ఇది అలా కాదు. ఈ సబ్జెక్టే అలా ఉంటుంది. యోగంలోకి వెళ్ళిన తర్వాత మనకేం తెలుస్తుందంటే యోగంలోకి వెళ్ళిన తర్వాత మనకేం తెలుస్తుందంటే యోగా స్థితులని ఉంటాయి. ఆ యోగ స్థితుల్లో ఉండేటటువంటి మనుషుల తాలూకు ప్రవర్తన డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క యోగి ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. షిర్డీ బాబా ఒక రకంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. షిర్డీ బాబా లాగా రావణ మహర్షి ప్రవర్తించరు. రావణ మహర్షి ఒక ప్రకారంగా ప్రవర్తిస్తుంటారు. రావణ మహర్షి లాగా రామకృష్ణ పరమహంస ప్రవర్తించరు. ఆయన ఒక రకంగా ప్రవర్తిస్తుంటారు. రామకృష్ణులాగా అరవిందులు ప్రవర్తించరు. ఆయన ఒక రకంగా ప్రవర్తిస్తుంటారు. వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారో మనకు అర్థం వస్తుంది. మన ఆ ఫ్రీక్వెన్సీ మనకు లేదు కదా. వాళ్ళకి మనం మార్క్స్ వేయలేము. మన దృష్టితో మనం చూస్తూ ఉంటాం. కానీ కొన్ని టెస్టులు ఉంటాయి. మాస్టర్ గారి దగ్గర అడ్వాంటేజ్ ఏంటి తెలుసా మనకి. మాస్టర్ గారు ఆయన చెప్పకుండా ఏదో వదిలిపెట్టరు. ఆయన అసలు చాలా ఈకే గారు అంటే అదొక స్పెషల్ ఇన్కార్నేషన్ అండి. ఎవడ గురువురా అంటే నీ నుంచి ఏమి ఆశించినటువంటి వాడు గురువు లెక్క అయింది. మిగతా వాళ్ళు లఘువులే అన్నారు. వ్యాకరణ భాషలో లఘువు గురువు అని ఉంటాయి కదా. లఘువు అంటేనేమో చిన్న గీత, గురువు అంటే యూ పెడతాం కదా. మర్చిపోయారా తెలుగు వ్యాకరణం. లఘువు గురువు అంటాం కదా. గురువు శిష్యుల నుంచి ఏమైనా ఆశిస్తే వాడు లఘువు, లేకపోతే వాడు గురువు. ఎవరి నుంచి ఏమి ఆశించకుండా తన ఇతరులకు చేసి పెట్టేవాడు గురువు. లఘువురా అనేవారు. మాస్టర్ గారు అనేటటువంటి చాలా పెద్ద లక్షణం అంటే చాలా మాటలు చెప్పాను మీకు. ఈకే గారి గురించి చెప్తానండి. ఉంది కదా ఇవాళ ఈకే గారిని చెప్తున్నాను నేను. మనకి ఆయన పేరు చేస్తే ఫోన్కి వస్తుంది. ఇప్పుడు సివి గారి గురించి చెప్పుకోవాలి కదా. ఇప్పుడు సివి గారి గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇది చెప్పారు. ఏం చెప్పారంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన మెయిన్ ఇదండి.
మొట్టమొదటిది ప్లెంటీ ఆఫ్ కూడా సార్ రాయండి సార్, అక్కడ కొంచెం నాకు రాయండి బాబు. ప్లెంటీ ఆఫ్ లైఫ్ షార్ట్కట్ రాయండి. 1, 2 ప్లెంటీ ఆఫ్ లైఫ్ ఇన్ కాన్షియస్ స్టేట్. 2 ప్లెంటీ ఆఫ్ లైఫ్ ఇన్ ది కాన్షియస్ స్టేట్ ఇన్ ద ప్రజెంట్ లైఫ్. రీకాలింగ్ ద డెడ్. రీకాలింగ్ ద డెడ్. ఈ 3 చాలండి వాటికి. ప్లెంటీ ఆఫ్ లైఫ్ అంటే సివి గారి ప్రేయర్లో మనకి అనుభవం కావాల్సినటువంటిది. సివి గారు జీవితం, ఇది పక్కన పడేస్తా ఉంటుంది పొద్దు. సివి గారు జీవితాంతరం ఏది ఆయన సాధన చేయించారంటే ప్లెంటీ ఆఫ్ లైఫ్. ప్లెంటీ ఆఫ్ లైఫ్ అంటే మహాప్రాణశక్తి. ఈ మహాప్రాణం అనేది మొత్తం మహావిశ్వం అంతా కంప్లీట్గా వ్యాపించి ఉంటుంది. ప్రతి కణంలోని ప్రతి అణువులో కూడా ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్టేజ్లో ఉంటుంది అంతే. ప్రతి దాంట్లో ప్రతి కణంలో కూడా ఉంటుంది. అది మనలో కూడా ఉంటుంది. మళ్ళీ ఇంత ఉంటుందన్నమాట. సివి గారి తాలూకు మొత్తం యోగంలో ఉండేటటువంటి మొత్తం టోటల్ యోగానికి మూల బిందువు కేంద్రం ఏంటంటే ఈ ప్లెంటీ ఆఫ్ ప్రాణం ఏదైతే ఉందో దాన్ని మనలోకి, ఆ మహాప్రాణశక్తిని మన ప్రాణశక్తిలోకి దించడం. అది ఆయన మొట్టమొదటి యోగానికి పరిమాణం. అదే ఆయన చేశారు. ఈ మహాప్రాణం మొట్టమొదటి ఎక్కడ ఉంటుంది? అదే మూలంలో అక్కడ ఉంటుంది. అది దిగాలి కిందకి. మాస్టర్ గారి యోగ మార్గంలో ఉన్నటువంటి పెద్దలు ఏం చెప్తారంటే, ఈ ప్రయత్నం పూర్వం ఉన్నటువంటి యోగులు చాలామంది చేసినప్పుడు కూడా అందులో చాలామందికి అది పట్టుబడలేదు. కానీ సివి గారికి ఆయనకి పట్టుబడలే. అదిలో దిగొచ్చింది. అది ఈ పాయింట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? నేను చాలా మాటలు మీకు విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు కాదు ఎప్పుడు చెప్తుంటాను నేను. అది నా జీవితానికి చాలా దగ్గరైనటువంటి కథ. అదంటే జీవితానికంటే నా జీవితంలోకి వచ్చిందని కాదు, నా సాధనకు దగ్గరైనటువంటి కథ. రాముడు లక్ష్మణుడు నిద్రపోతుంటే విశ్వామిత్రుడు పొద్దుటే లేపి ఒక శ్లోకం చెప్తాడు. ఏంటది? కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థోల కర్తవ్యం దైవమహానికం. ఈ శ్లోకాన్ని కానీ ఎవరైనా ప్రతిరోజు ఒక 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు, 50 సార్లు, 100 సార్లు కానీ ఇది ఒక మంత్ర శ్లోకం. ఇది ఇట్లాంటి శ్లోకాలు అన్ని భారతంలో, రామాయణంలో, భాగవతంలో ఉంటాయి, సంస్కృతంలో. ఇది ఒక మంత్ర శ్లోకం. ఇది ఈ శ్లోకాన్ని కానీ ప్రతి వాళ్ళు ప్రతిరోజు కొన్ని 10 సార్లు, 20, 50, 100 లోపు చదువుకుంటూ ఉంటే వాడికి 2 లక్షణాలు వస్తాయి. లోపల ఉన్నటువంటి ఆత్మశక్తి ఏదైతే ఉన్నదో అది మేల్కొని మనల్ని నడిపించడం. మన తర్కానికి, మన విజ్ఞానానికి, మన ప్లాన్స్కి వాటి సంబంధం లేకుండా మన జీవితాలను నడిపించాలి. అది కదా అసలు యోగానికి పరమావధి ఏంటి? భక్తికి యోగానికి తేడా ఏంటంటే, భక్తి భగవంతుడే చేయాలని మనం తాపత్రయపడి నమస్కారం చేస్తాం, నాకు భగవంతుడా నాకు సహాయం చేయని. యోగి భగవంతుని సహాయం చేయమని అడగడు. యోగి తను ఏం చేయాలో ఆయనలో నుంచో, ఆయన బయటలో నుంచో, ఆయన లోపల నుంచో, ఆయనలోంచి అది పైకి వ్యక్తం అవుతూ ఉంటుంది. అది అక్కడి నుంచి వస్తుంది. అది ఇద్దరికి తేడా. అది సరే, ఆ పాయింట్ పక్కన పెట్టండి. విశ్వామిత్రుడు పొద్దున రాముడు నిద్రపోతుంటే లేపాడు అన్నమాట. పూర్వ సంధ్య ప్రవర్త అంటే సంధ్య అయిపోతుందా లేవరా అని. అంటే మనకేం చెప్తున్నాడు తెలుసా? ఏం చెప్తున్నాడు ఇండైరెక్ట్గా? సూర్యోదయానికి ముందే గాడిది లే అని ఇండైరెక్ట్గా మనం చెప్తున్నా సార్. ఇన్స్ట్రక్షన్ ఏంటా? ఒక గాడిది సూర్యోదయానికి ముందే లే. సూర్యోదయానికి ముందే లేచినటువంటి వాడి తాలూకు ప్రజ్ఞ ఓ రకంగా పనిచేస్తుంది, సూర్యోదయానికి తర్వాత లేచిన వాడి తాలూకు ప్రజ్ఞ ఓ రకంగా పనిచేస్తుంది. సూర్యోదయానికి ముందు లేచి నువ్వు ఏం చేస్తున్నావు అనే పని కూడా ఒకటి ఉంటుంది. సూర్యోదయం చాలామంది ఇప్పుడు ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉంటారు పాపం. మన జడ్పీ టీచర్లు ఉంటారు, వాళ్ళందరూ సూర్యోదయానికి ముందే లేవాలి. లేచి మనం వంట చేసుకుని లేదా 3 జడ్పీ టీచర్ సరే బాగా లేవాలి. రకరకాలందరూ కూడా ముందు లేచేవాళ్ళే. వాళ్ళకి యోగం అంటే కర్తవ్యం నిర్వహిస్తున్నారు, ఆ పుణ్యం వస్తుంది, పుణ్యలోకాలు వస్తాయి. యోగం రాదు, ఏ అకౌంట్ దాందే.
అదే మరి కథ సంసారం చేస్తున్నా కదా అంటే సంసారం బాగా చేస్తే పుణ్యం వస్తుంది, మంచి పిల్లలు పుడతారేమో. అది యోగం రాదు. సూర్యోదయానికి ముందు ప్రశాంతంగా లేవాలి, ఆ వాతావరణాన్ని చక్కగా ఉంచాలా. ఆ వాతావరణంలోకి మనల్ని మంటల గంటలు పెట్టి పొగ పంపించకూడదు. రకరకాల సర్వీసులు ఉంటాయి, రకరకాల పాపాలు కూడా ఉంటాయి. ఇప్పుడు సూర్యోదయానికి ముందంటే చాలా ప్రాతకాలం అంటే అది చాలా ఇంపార్టెంట్ అయిన టైం. అది దేవతలందరూ అలాగ హ్యాపీగా గంధర్వులు, సిద్ధులు, యోగులు, మునులు అందరూ 4, 3 o'clock, 4 o'clock, 4:30, 5 ముందు వరకు అలా వేరేస్తుంటారు. అలా ఎవడైనా ఎక్కడైనా ఓంకారం చేసుకుంటుంటే, ఎవడైనా ఎక్కడ గాయత్రి చేసుకుంటుంటే, ఎవడన్నా ఎక్కడైనా చేసుకుంటే అయ్యి ఎవడో మనోడిలాగా ఉన్నాడు అనుకుంటారు. చాలా ఆ జీవితంలో ఎవడన్నా మన పక్క చూసి వీడు మళ్ళా ఉన్నాడు, మనోడిలాగా ఉన్నాడు అనుకుంటే ఈయన జన్మకు చాలేదు అసలు, తెలుసా. ఆ టైంలో మనం మంటలు పెట్టామనుకోండి, ఈ ఇంట్లో కాదురా ఈ వీధిలో కూడా రాకూడదు అనుకుంటాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా సూర్యోదయానికి ముందరే అట్మాస్ఫియర్ మనం చాలా జాగ్రత్తగా అట్టు పెట్టుకోవాలి. అప్పుడు మీరు ఓంకారం చేశారనుకోండి, అది భూగోళం అంతా వ్యాపిస్తుంది. ఎవరో ఎప్పుడో 2 weeks క్రితం 3 weeks నాకు గుర్తులేదు, కొన్ని ఓంకారాలు చేసి చూపించాను మీకు. నేను చెప్పలా. మాస్టర్ గారి యోగ మార్గంలో, శ్రీజీ గారి యోగ మార్గంలో ఒక చాలా కీలకమైన స్టెప్ ఉంటుంది. కుండలిని అనే ఒక శక్తి ఉంటుంది మనకి. అది ఎక్కడ ఉంటుందంటే అది మూలాధారం కింద ఉంటుంది. మనకి కుండలిని ఉన్నట్టే ఈ భూగోళం మొత్తానికి ఒక కుండలిని ఉంటుంది. మన కుండలే నిద్రపోతూ ఉంటుంది, మన కొండలు నిద్రపోతూ ఉంటుంది. అది బుస్కొట్టి నిద్రపోతుంటుంది. వాళ్ళ బుస్కొడితే మనకు ఆ రోజు ఇవ ఎలా అయినా సరే ప్రేర్ చేసి అలా చేశాడు అనిపిస్తుంది. ఎలా ఎవరు తగులు పెట్టుకోకూడదు, ప్రశాంతంగా ఉండాలి, అసలు అందరితో స్నేహంగా ఉండి రకరకాలు అనిపిస్తుంటుంది. మళ్ళీ పడుకుంటుంది. అది మళ్ళీ పడుకోగానే మళ్ళీ మన తాలూకు స్వభావం ఏదైతే ఉంటుందో మళ్ళీ అదే వస్తుంది. మళ్ళీ స్తోత్రాలు అవన్నీ మళ్ళీ మామూలే. గరిట తిప్పడాలు, గంట తిప్పడాలు అవన్నీ మళ్ళీ మామూలే. మళ్ళీ ఎప్పుడో పుసుకొడుతుంది. అదే లేవదు. ఎర్త కుండలి అంటాం మనం. అందుకే మీకు బుర్రనాడు అనే సినిమాలు తీస్తే అది చెప్పాను, మనూరు అనే ప్రొడ్యూసర్ సీతా కళ్యాణం సినిమా తీశాడు. సుబ్బారావు గారు ఆయన పేరు, కాళీకానిపాట. ఆయన ఇప్పుడు ఉన్నట్లేదు. ఆయన సీతా కళ్యాణం అని చెప్పి మహాకావ్యం తీశాడు ఆయన. అది ఒక కావ్యం కింద లెక్క. అది బాబు తీశాడు. ఆ ఒక్క సినిమాలోనే విష్ణుమూర్తి ఈ 1000 పడగల పాము పోగొట్టాడు చూసారా. అన్ని సినిమాల్లో ఒక డబుల్ కార్డ్ బెడ్ ఉంటుంది. ఏది ఈ 1000 పడగల పాము డబుల్ కార్డ్ బెడ్ లాగా ఉంటుంది. అక్కడ ఎలా పడగలిప్పి ఉంటుంది. పాపం ఎప్పుడు లక్ష్మీదేవి కాళ్ళు ఉక్కుతూ ఉంటుంది. ఏది శ్రీకృష్ణుడికి విష్ణుమూర్తి కాళ్ళు పీకలు అన్నట్టుగా ప్రతి సినిమాలో పాపం ఏ పోషణ చూడండి ఎప్పుడు పాపం ఆడవాళ్ళందరూ ఎందుకు తిరిగి పట్ల నాకు అర్థం కావట్లేదు. ఆ కాళ్ళు ఒప్పుతో కనిపిస్తుంటుంది, ఇట్లా కనిపిస్తుంటుంది. ఎంత షాది, ఎంత అసహ్యంగా ఉంటుందంటే అది ఆడాలి. అది చూస్తే అందరూ ఇండియాలో భారతీయ అమ్మాయిలకి అసలు విలువ ఏం చెప్తారు. విష్ణుమూర్తి కాళ్ళు పీకలు పెట్టాము అలా అడ్వర్టైజ్ చేయండి. ఆ ఒక్క సినిమాలోనే ఈ పావుని ట్రయాంగిల్గా చూపిస్తాడు. అది బాపు అంటే. ఈ ట్రయాంగిల్గా మొట్టమొదటి ఎప్పుడో సీత కళ్యాణ్ చూడండి, జయప్రద సీత ఇస్తుంది. అది బాపు సినిమా. ఆ ఒక్క పావున ట్రయాంగిల్ సర్క్యులర్గా చూపించి ఆ పడగలు ఓపెనించేంత వస్తుంది. ఆ మధ్యలో విష్ణు ఉంటాడు. కరెక్ట్ విజువలైజేషన్. ఎర్త్ కుండలి అంటే అదే. ఇదే సోలార్ కుండలి. మన సౌర కుటుంబాన్ని మొత్తం కుండలి ఉంటుంది. కాస్మిక్ కుండలి అంటే మొత్తం ఈ మహావిశ్వం మొత్తానికి ఒక కుండలి ఉంటుంది. అందుకే జార్గుల్ మాస్టర్ బుక్ ఇనిషియేషన్ హ్యూమన్ అండ్ సోలార్ అని రాశారు. ఆయన ఏం చెప్పారు, అరే అంత అద్దులే మనకి, అంత సీన్ లేదు మనకి, మన సౌర కుటుంబం దాకా ఏడితే చాలు, మన సూర్యుడి వరకు చెప్పుకుందాం, అంతకంటే బియాండ్ దట్ మనకి ఎందుకు లేకపోవాలి అక్కర్లేదని ఆపేశారు ఆయన. మాస్టర్ శ్రీ గారి యోగానికి పరమావధి ఏంటి తెలుసా? ఈ జన్మ వచ్చే జన్మ నాకు తెలియదు. ఇప్పుడు మీ అందరూ ఈ జన్మ పెట్టుకోండి, నేను వచ్చే జన్మ పెట్టుకుంటాను, నాకే తొందర లేదు. ఇప్పుడు మీ అందరికీ తొందర ఈ జన్మ పెట్టుకోండి. ఎర్త్ కుండలిని ఏదైతే ఉందో అది కాస్మిక్ కుండలినితో అనుసంధానం జరగాలి. అప్పుడే ఈ హ్యూమన్ లిమిటేషన్ కానీ, ఈ పరిమితత్వం కానీ, ఈ బౌండరీస్ కానీ, ఈ కర్మబంధాలు కానీ ఇవన్నీ పోవాలంటే ఏవాలి? మన మూలాధారం కింద ఉండేటటువంటి ఎర్త్ కుండలి ఏదైతే ఉందో అది ఎక్కడికి దేంతో కలవాలి? కాస్మిక్ కుండలి. మనమేమంటాం, సార్
అది 3 చుట్టలు చుట్టుకుంటారు సార్ కుండల్ని. ఎక్కడ 4వ చుట్టగా పూర్తి విచ్చుకోవాలి. అక్కడ ప్రస్తుతం ఎక్కడ ఉంది మన కుండలి, ఎక్కడ ఉంటుంది 3 చుట్టలు చుట్టుకుని 4వది పడగ ఇలాగ ఎత్తు నిద్రపోతూ లేతుంటుంది అనమాట. అంటే 3.5 చుట్టలు చుట్టుకుని ఉంది. అంటే ఏంటి, ప్లాంట్ కింగ్డము అంటే ఖనిజాలు, యానిమల్ కింగ్డము, మినరల్ కింగ్డము ఖనిజాలు, ప్లాంట్ కింగ్డము వృక్షాలు, యానిమల్ కింగ్డము జంతువులు, హ్యూమన్ కింగ్డము. మన యొక్క పూర్తిగా మానవులు మనం 2 కాళ్ళ, మా సీకే గారి భాషలో 2 కాళ్ళ పశువులు అంటారు మాస్టర్ మనందరినీ. ఎందువల్ల ఇంకా పశువుల్లో ఉండేటటువంటి స్వార్థం కానీ, పశువుల్లో ఉండేటటువంటి క్రోధం కానీ ఏ ఒక జంతువుకు ఒక లక్షణం ఉంటుంది. ఆ లక్షణాలన్నీ మనలో కూడా ఉన్నంతకాలం 2 కాళ్ళ పశువు ఇక అంచేతే 3.5 చెప్పారు యోగులు. కుండలి ఎంత ఉంది 3.5. అది లేవాలి పైకి, లేస్తే 4 అవుద్ది. అప్పుడు అట్లాగా పైకి వెళ్ళాలి. ఎవ్వరూ చెప్పండి, సివి గారు అది చెప్పారండి. అన్ని యోగా స్కూల్స్లో ఏం చెప్తారు, ఇది మీకు కొంచెం అంటే యోగంతో మీకు పరిచయం ఉంటే బాగా అర్థమవుతుంది, యోగంతో పరిచయం లేకపోతే వినేసండి ఏమవుతుంది, నష్టమే లేదు, ఎప్పుడు కూడా పనికి వస్తుంది. మనలో ఇడా పింగళ సుషుమ్నా అని 3 నాళ్ళు ఉంటాయని చెప్తారు. మీరు చాలా మాట వినే ఉంటారు. ఇడా పింగళ సుషుమ్నా అని. ఇడా పింగళ ఎలా వెళ్తుంటే మధ్యలో సుషుమ్నా నాడి అనేది ఎలా వెళ్తుందని, అది చాలా సూక్ష్మంగా ఉంటుందని. ఎలా ఉంటుందంటే ఒక చంద్రుడి తాలూకు వెన్నెల అనేది వెన్నెలను కిరణంగా, చంద్రుడి తాలూకు వెన్నెల్ని మనం కిరణంగా ఊహించుకుంటే ఎలా ఉంటుందో అట్లా ఉంటుందని అంటారు. కుండలిని శక్తి ఎప్పుడన్నా యోగం చేసిన తర్వాత, చాలా సంవత్సరాలు యోగంలో ఉన్న తర్వాత, ఒక మంచి గురువు దగ్గర ఉండి మంచి ఆహారపు అలవాట్లతో ఉండి జీవితాన్ని యోగం మాత్రమే పెట్టుకుంటే మిగతా పనులు చేసినా కూడా యోగం చేసుకోవచ్చు, వేరే విషయం. అది పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రజ్ఞ, కుండలిని ప్రజ్ఞ క్రమంగా ఈ సుషుమ్నా ద్వారా హోక చక్రం దాటుకుంటూ వచ్చి సహస్రారం దాకా ఇక్కడ దాకా వెళ్ళినప్పుడు అక్కడ శివపార్వతులు అంటే కింద నుంచి పైకి వెళ్తున్నటువంటి కుండలి శక్తిని పార్వతీ శక్తి అంటారు. ఇక్కడ ఉండేటటువంటి ఆయన్ని శక్తుడు లేక శివుడు అంటారు. ఈ శక్తుడు అంటే శివపార్వతుల తాలూకు కలయిక జరుగుతుంది అక్కడ, అది కైలాసం అంటారు. ఇది చెప్తారు మొత్తం అంతా. అక్కడ యోగి పరమానందం వస్తుంది అని చెప్తారు. ఈ ప్రాణాయామాలు కొన్ని ఉంటాయి. ఈ కుండలిని శక్తిని ఈ ఇడా పింగళ నాడుల్ని శుద్ధి చేసుకో ఎట్లా కూర్చోరాలేదే ఈ చేసుకుంటున్నప్పుడు పైకి వెళ్తుందని చెప్తారు కదా. ఇది వినడానికి బాగానే ఉంది కదా. సివి గారు అంటారు, సో గాలి తీయడంలో మన ఇద్దరు మాస్టర్లు. నిజంగా ఎక్కడ మాస్టర్లు అంటే పెద్ద బిలువన్ అంతా చేసి బాగా కొట్టండి గాలి బాగా కొట్టిన తర్వాత ఇలా పుడతారు అనమాట. బుష్మంటుంది, ఇంతే అంటారు. ఈ గాలి తీయడంలో ఈకే గారు ఏమో పద్మభూషణం, సివి గారు పద్మశ్రీనే. ఈకే గారు పద్మభూషణం గాలి తీయడంలో. సివి గారు ఏం చెప్పారు తెలుసా, అంటే కుండలిని పైకి వెళ్తుంది కరెక్టే, సుషుమ్నేది. మన యోగులందరూ ఏంటి, మంత్రశాస్త్రంలో తంత్రశాస్త్రంలో మన యోగులందరూ ఏం చెప్తున్నారు, సుషుమ్న ఉంది, ఇట్లాగా పాములా పనివేసుకు వెళ్తాయి, ఇడా పింగళ పని వెళ్తాయి, మధ్యలో సుషుమ్న అలా పైకి వెళ్తుంటుంది, కుండలిని పైకి వెళ్తుంది అని చెప్పారు కదా. మనం ఊరికే కాలు కింద పెట్టి పైన పెట్టి అది ఇది సిద్ధాసనం వేసి ఆ ఆసనం వేసి ఏదో అల్లం విలోమ ప్రాణాయామాలు చేసి ముక్కు మొఖానికి కొట్టి ఆ ముఖం తీసుకెళ్ళి గోడ కొట్టి రకరకాలు చేస్తాం కదా. చేసిన తర్వాత సివి గారు అంతా బాగుంది కానీ నాకు అక్కడ సుషుమ్న కనిపించట్లేదే. అది భక్తరాజు మహారాజు గారు ఒకసారి ఎప్పుడో చెప్పారు నేను, భక్తరాజు మహారాజు ఒకసారి అందరూ కూర్చొని ప్రేయర్ చేసుకుంటున్నారు అక్కడికి ఇండోర్ వెళ్ళి. చేసుకుంటుంటే 6 గంటలు అందరూ కూర్చొని ఓం మాస్టర్ సి అంటాం కదా. చేసిన తర్వాత ఆయన చూశారు, కిందకి 7 గంటలు దిగొచ్చారు. ఇప్పుడు దాకా మీరు చేస్తుంది ఏంటని అడిగారు. అడిగితే వీళ్ళందరూ కలిసి ప్రేయర్ సార్ అన్నారు. ఓహో దీని ప్రేయర్ అంటారా, నాకు తెలియదు అంటే అర్థం ఏంటి, ప్రేయర్ ఓంకారం వెళ్ళిపోతుంది, గాయత్రి వెళ్ళిపోతుంది, షణ్ముఖమిత్రం వెళ్ళిపోతుంది, వీడేమో రోడ్ల మీద ఉన్నాడు, బుర్ర ఎక్కడ రోడ్ల మీద ఉంటుంది కదా. ఆయన అంతా వినేసిన తర్వాత ఓహో దీని ప్రేయర్ అంటారా తెలీదే అని వెళ్ళిపోయారు. మావాళ్ళందరూ వచ్చి ఏంటండి మీరు తప్పు చేసామంటే, మీరు తప్పు చేయలేదండి, మీ మనసు తప్పు చేసింది, ప్రేయర్ నోరు ప్రేయర్ చెప్తూ ఉంటుంది, మైండ్ రోడ్ల మీద ఉంటుంది కదా, అదే అని ఉద్దేశం అండి. ఆయన జోక్ చేశారని చెప్పి పెద్దవాళ్ళు జోకులు అలా ఉంటాయి. సివి గారు అన్నారు సుషుమ్న కనిపించలేదన్నారు. అంటే సుషుమ్నకి ఏర్పాటు అవ్వలేదు, సుషుమ్న ఉంది, లేకపోలే. ఎప్పుడు ఉంది,
ఆ పూర్వయుగాల్లోనూ ఆ యోగుల కాలంలోనూ ఎప్పుడు సుషుమ్న అనేది ఒకటి ఉంది. అట్లాంటి మానవ జాతులు వచ్చి మళ్ళీ అంత యోగులందరూ అక్కడ ఎప్పటి నుంచి ఉన్నవాళ్ళు ఉండేటువంటి వాళ్ళు కదా. ఆ ఉంది, ఆ సైన్స్ ఉంది, సుషుమ్న ఉంది, ఇటా ఉంది, పింగళ ఉంది. మనలో లేదు. స్విస్ బ్యాంక్లో అకౌంట్ ఉందంటే కరెక్టే ఉంది, మనకు లేదు. స్విస్ బ్యాంక్ ఉంటుంది, అకౌంట్ ఉంటుంది, మన దగ్గర లేవు. డబ్బులు ఉన్నాయి ప్రపంచంలో, వర్షాలు కురిస్తాయి, మన దగ్గర కొనట్లే. అలా ఉంటుంది లోకం. అది సీరియస్గా వచ్చిన పెద్ద రెవల్యూషన్. అది షాక్ అందరికీ. గట్టిగా మాడతారు, ఏమంటారు, నువ్వు చూస్తావు అని అడుగుతారు. మరి సైన్స్ చెప్పగలరు, నువ్వు చూడగలవా? ఆయన చూడగలరు. ఎక్కడ చూడగలరు ఆయన? ఎవడైనా ఆయన దగ్గరికి వచ్చి మాకు ఏమైనా యోగం చెప్తారా అంటే, వాడు పూర్వజంలో చూసి ఇక్కడ పూర్వజంలో ఏం చేశాడు, ఏ అదవ పనులు చేశాడు, ఎవడు తిట్టాడు, ఎవడు తన్నాడు, ఎవడు కొట్టాడు అని చూసి వాడికి ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు ఇచ్చేవారు. అంతకుమించి ఇస్తే సరే నిలబడదు. అంతకుమించి ఆయనకి ఇవ్వరు. ఆయన ఇస్తే ఆ శరీరం ఫ్లట్ పేలిపోతుంది, ఫట్టమని పేలిపోతుంది. ఇప్పుడు చాలా హెల్తీగా ఉండే బాడీ ఉందనుకోండి, మనకు కనిపించింది. బాగా హెల్తీగా ఉన్న బాడీ ఉండి దాంట్లోకి ఏదైనా చిన్న క్రిమి, ఏదైనా ఒక బ్యాక్టీరియా ఎంటర్ అయితే వెంటనే ఆ శరీరం బాగుంటుంది, విడిపోతుంది. అది పైకి తోస్తుందండి. మనకైతే ఎంత బ్యాక్టీరియా ఉన్నా విడిపోదు. నా చూడండి విడిపోదు, మా కింద ఎంత బ్యాక్టీరియా ఉంటుందో అని విడిపోదు. మాకు ఇమ్యూన్ అయిపోయింది బాడీ అంతా టోటల్గా. ఈ బందర్కి, ఇండియాకి, దీనికి మొత్తం అంతా ఇమ్యూన్ అయిపోయిన తర్వాత మనకు అవ్వదు. చాలా హెల్తీగా ఉండే బాడీలో చిన్నదైనా ఇంత దూరితే వాడికి 106 ఫీవర్ వచ్చేస్తుంది. అది పోగా తగ్గిపోతుంది. అవి ప్యూరిటీ లెవెల్స్. అవి ఆ ప్యూరిటీ లెవెల్స్ లేకపోతే యోగ చైతన్యం మనకు దిగిరాదు. అది ప్రాబ్లం అక్కడ. అందుకు మాస్టర్ గారు వాళ్ళు, సివి గారు వాళ్ళు ప్రేయర్ చేస్తే దిగి వచ్చేస్తుంది, కొండల పైకి లేచిపోతుందంటే కుదరదు. అది దానికి చాలా ప్యూరిటీ లెవెల్స్ మెయింటైన్ చేయాలి బాడీలో. ఆ కణజాలం మనలో కణాలు ఉంటాయి. మన కణం ప్రతి యాటము, మనలో ఉండే ప్రతి కణం కూడా చాలా ప్యూరిఫై అయి ఉండాలి. అది బాడీ చచ్చిపోతుంది, నిలబడుతుంది, బ్లాస్ట్ అయిపోతుంది. మాస్టర్ చెప్పారు, రోజు మాస్టర్ నోట్స్లో బోరింగ్ అని ఒక పదం ఉంటుంది. బోర్ అంటారు. అదేంటి తెలుసా? ఎవరైతే ప్రతిరోజు మాస్టర్ గారి తాలూకు ప్రేయర్ చేసుకుంటూ ఉంటారో ఆ ప్రేయర్ చేసుకునేటటువంటి వాళ్ళకి ఈ సుషుమ్న అని చూసారా, ఆ సుషుమ్న అనేటువంటి నాడి క్రమంగా అది కట్టుకుంటుంది. అలాంటి పదాలు మాస్టర్ గారు ఇంగ్లీష్లో చాలా పదాలు వాడారు. సివి గారు హయ్యర్ బ్రిడ్జ్ బిగినింగ్ అని చాలా పదాలు వాడారు. అసలు ఆ పదాలే చాలా పవర్ఫుల్గా ఉంటాయి. మనం ముందు సెన్సిటివ్గా అనే పదం కరెక్ట్గా నేను అనుకోను, కానీ మన బాడీ ముందు అంటే భౌతికమైన పదార్థాలతో కానీ, భౌతికమైన వస్తువులతో కానీ, భౌతికమైన సంపదలతో కానీ, భౌతికమైన దృష్టితో కానీ అంతా దాంట్లో ఉంటుంది. నేను నోట్స్ దీంట్లో ప్రింట్అవుట్ తీయలేకపోయాను. దాంట్లో మాస్టర్ చెప్పి నేను చెప్తున్నాను, సొంతం కాదు, అవన్నీ మాస్టర్ నోట్స్లో ఉన్నాయి. భౌతికమైనటువంటి వాటితో సంబంధం అనేది క్రమంగా ఎంతవరకు మనకు తగ్గుతుందో అంతవరకే మనలో ఉండేటటువంటి సూక్ష్మ శరీరం ఏదైతే ఉన్నదో అది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ధ్యానాలు చేసినా, ఎన్ని ప్రేయర్స్ చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ఎంతమంది గురువులను సేవించినా, వేదం చదువుకున్నా, ఉపనిషత్తు చదువుకున్నా, కావ్యాలు చదువుకున్నా, ఎంత మంచి పనులు చేసినా కూడా భౌతికత్వం మీద, భౌతిక పదార్థాల మీద, భౌతికమైనటువంటి సంపదల మీద ఏదైతే ఫిజికల్ అంటామో దాని మీద మనస్సుకు ఉండేటటువంటి అటాచ్మెంట్ ఉంటుంది చూసారా, అది పోందే లోపల ఉండేటటువంటి ఆ సూక్ష్మ శరీరం అనేటటువంటిది అది ఎక్స్పాండ్ కాదు. ఆ సూక్ష్మ శరీరంలో ఉంటాయి ఇవన్నీ, ఈ షట్చక్రాలు కానీ, ఇడా పింగళ సుషుమ్న కానీ, దేవతల తాలూకు లోకాలు కానీ, పరమ గురువుల తాలూకు స్థావరాలు కానీ. స్థావరం అంటే వాళ్ళు మళ్ళీ కూర్చొని అనుకోవాకండి. అంటే మనం కాల్ చేస్తాం కదా, లోకల్కి ఎస్టీడీ కొట్టాం మనం. అదే విత్ ఇన్ ఇండియా అయితే ఎస్టీడీ కొడతాం. అదే అమెరికాకి అయితే ఇంకో వేరే దేశాలు 00 పెట్టి కొడతాం. అది 001 002 అది అలా పెట్టి కొడుతూ ఉంటాం. ఆ కంట్రీ కోడ్ కొడతాం. భగవంతుడికి ఏ కోడ్ కొడతాం?
ఓమే కోడ్, భగవంతుడికి ఓమే కోడ్. మనం ఎంత అదృష్టవంతులం భారతదేశంలో ఇప్పుడు ఎంత అదృష్టం అంటే ప్రతి అక్షరంతో కూడా ఆ భగవంతుడిని ఎలాగ మనం చైతన్యాన్ని మనలోకి దించుకోవచ్చో, దాంతో మనం కలవచ్చో, ఆ ఫ్రీక్వెన్సీని మన ఫ్రీక్వెన్సీ ఎట్లా మ్యాచ్ చేస్తుంది అనేటటువంటి సైన్స్ని మన యోగులందరూ, మన ఋషులందరూ, ఒక్కొక్క యోగి ఒక్కొక్క ఋషి వాళ్ళు స్పెషలైజ్ చేశారు. వాళ్ళు స్పెషలైజ్ చేస్తారు. అన్నిటికన్నా పైన ఉన్నది ఏంటి? హోమే. అందులోంచి సృష్టి మొత్తం వస్తుంది, అందరూ సృష్టి మొత్తం వెళ్ళిపోతుంది. మాస్టర్ శ్రీ గారు ఏం చెప్పారంటే, ఇవి నువ్వు చేయలేవు, సాధ్యం కాదు. అనేక వందల సంవత్సరాలు తపస్సు చేసిన యోగులకు కూడా సాధ్యం కాలేదు. ఇది కింద నుంచి పైకి వెళ్ళి అధిరోహణ మార్గం కాదు. ఇది పైనుంచి కింద దిగి వచ్చే అవరోహణ మార్గం, అవతార బుద్ధులు దిగి వచ్చే అవరోహణ మార్గం. ఇది ఈ మాస్టర్ సివి యోగా ఏదైతే ఉందో ఇది అవరోహణ మార్గం, ఇది అధిరోహణ మార్గం కాదు. ఇది దీన్ని హ్యాండిల్ చేయలేవు. ఏ నియమాలు అయితే నేను చెప్తున్నానో అది ఎప్పుడు నాకు నెక్స్ట్ స్టెప్ చదివినిపిస్తుంది, ఆ గైడ్ ఆగిపోతుంది. అది ఏ నియమాలు అయితే నేను చెప్తున్నానో ఆ నియమాలను నువ్వు పాటిస్తూ ఈ మార్గానికి నువ్వు విధేయుడు అయ్యండి. ఆ నియమాలు పాటిస్తూ నిత్యం నువ్వు ఏదైతే నేను చెప్తున్నానో అది మాత్రమే చేస్తూ, అందుకు నేను వేదం అని చెప్పాను. శ్రీవి గారు ఉపనిషత్ మార్గం, ఇక వేద మార్గం. వేదం అంటే ఇదే చేయాలి, ఇది కూడా చేయకూడదు. చేస్తూ వస్తుంది, అది రాదు. చేత చేయ మానేస్తే మానేసి. అందులో ఈ ఎర్త్ కుండలి ఏదైతే ఇండివిజువల్ కుండలి, వ్యక్తిగతమైన కుండలి ఉందో ముందు ఆ సుషుమ్నా నాడి ఫామ్ అవ్వాలి. దాని గుండా నెమ్మదిగా ఇది పైకి వెళ్తున్నప్పుడు అలా 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 వెళ్ళి ఎర్త కుండలిని మొత్తం ఎర్త అంతా ఎరికి ఒక భూదేవి అంటే ఏదో అంటాం మన ఎర్త మొత్తానికి కేంద్రం ఉంటుంది, ఆ కుండలిని ఉంటుంది. సొర కుటుంబానికి మొత్తానికి కుండలి ఉంటుంది, మొత్తం మహావిశ్వానికి మొత్తానికి ఒక కుండలి ఉంటుంది. అక్కడికి వెళ్ళాలని అక్కడ ప్రోగ్రాం ఉంది. ఇదంతా ఎప్పుడు అని అడిగారు సివి గారిని. ఇప్పుడే అన్నారు, ఇప్పుడే అన్నారు. అది ఆయనలోని గ్రేట్నెస్. మరి నాకు రాలేదేమంటే వస్తలే పర్లేదు, వస్తుందే పర్లేదు, దాని టైం కదా వస్తలే, చేసుకుంటుంటే వస్తుంది అన్నారు. ఆయన దాన్ని చూసినటువంటి ఆయన దాన్ని అనుభవించినటువంటి ఆయన చెప్పింది తెలుసా, పూర్వకాలంలో యోగులందరూ ఏం చెప్పారంటే శరీరం వదిలిపెట్టిన తర్వాత ధ్యాన స్థితిలో, సమాధి స్థితిలో, యోగ స్థితిలో ఆ స్థితిలో అనుభవాలు వస్తాయని చెప్తారా. నేను చెప్పట్లేదు, నువ్వు మెలకుగా ఉంటుండగా భౌతిక శరీరంలో ఉంటుండగానే నీకు అనుభవం అంతా వస్తుంది, ఇది గ్యారంటీ అన్నారు. అందుకే మాస్టర్ గారి యోగం నిజంగా చేసుకునేటటువంటి వాళ్ళకి ఒక అనుభవం, ఒక మాస్టర్ గారి యోగం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి అనుభవం ఉంటుంది. అది మనం కన్ఫ్యూజ్ అవుతాం. కన్ఫ్యూజన్ చాలా కామన్. కన్ఫ్యూజన్ ఉన్నంతకాలం జీవితంలో మనకి ఏం కావాలో అది తెలియదు. ఈకే గారు ఆ కన్ఫ్యూజన్ ఈకే గారు క్రియేట్ చేశారు. ఎందుకని కృష్ణమాయ విష్ణుమాయ అంటాం కదా. సివి గారు యోగం మాత్రమే చెప్పి ఊరుకున్నారు కామ్గా. ఈయనేమో సర్వీస్ పెట్టారు గోల. సివి గారు యోగం మాత్రం చెప్పి ఊరుకున్నారు, ఇది మిగతా పెట్టుకోలేదని. మాస్టర్ ఏం చేశారు, యోగంతో పాటుగా సర్వీస్ కూడా పెట్టారు. ఎందుకు పెట్టారు? సివి గారు కూడా ఏం చెప్పారు, ఒరే సంసారం వదిలిపోకుండా సంసారంలో ఉంటుండగా కూడా ఇది సాధ్యమే అని చెప్పారు. సివి గారు చెప్పారు. ఉద్యోగాలు వదిలిపెట్టద్దన్నారు, వ్యాపారాలు వదిలిపెట్టద్దన్నారు, సంసారాలు వదిలిపెట్టద్దన్నారు. ఆ ఉంటుండగా కూడా సాధ్యం కావాలన్నారు. ఎట్ట కుదురుతున్నది? అందుకే ఇలా చదివినిపించాను నేను. రాజు విజయ రాగిలేదు. సివి గారి గురించి మనం చెప్పేవని మనం అనుకునేవే. ఇదే లా అకార్డింగ్ ఓన్ కాన్సెప్ట్ అని చెప్తున్నారు చూస్తారా. మహాత్మ గురించి అనుకునే వల్ల మన వాళ్ళ గురించి మనం అనుకునేవే. అందుకే నేను అచ్చరిపి దేవుడు కూడా రాగిపోతుంది గడికి. ఆయన నోట్స్లో అవే నేను తెలుగులో చెప్తున్నా. ఎవర్రా దీనికి అథారిటీ అని అడిగారు మాస్టర్ గారిని, సివి గారిని. నేనే దీనికి అథారిటీ అన్నారు. రెండోది ఏంటిది, ఇది. అందుకే మనం ప్రతిరోజు ప్రేయర్లో ఏం చెప్పుకుంటాం, మనం అందరూ చెప్పుకోండి, మాస్టర్ ప్లీజ్ లెట్ us రిసీవ్
లెట్ మీ అని అన్న ఎప్పుడు నేను గుర్తుపెట్టుకోండి. నా రెడోడ్ ఏంటి మీ అందరితో కలుపుంటాను కాబట్టి మీరు ఇంట్లో మీ అనుకోండి పర్లేదు, నాకు అభ్యంతరం నాకు ఎప్పుడో లెక్చర్ ఇస్తున్నా కాబట్టి లెటర్స్ అంటాను నేను. మీరు సొంతంగా మీ అనుకోండి, ఏం పర్వాలేదు. మాస్టర్ ప్లీజ్ లెట్ మీ రిసీవ్ ది ఇన్ఫ్లక్స్ ఆఫ్ ది ప్లెంటీ ఆఫ్ ప్రాణ ఇంటూ మై సిస్టమ్ దట్ ఐ మే రెసిస్ట్ డిసీజ్, డికే అండ్ డెత్, రియలైజ్ ద హైయెస్ట్ ట్రూత్, ద ప్యూర్ లవ్ అండ్ ద బ్లిస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. చివరేంటి? అండ్ సర్వ్ హ్యూమానిటీ. అది ఈకే గారి గురించి చెప్పారు ఆయన. ఇప్పుడు దిగొస్తాడు మనవాడు ఒకడు అని చెప్పి సర్వ్ హ్యూమానిటీ అకార్డింగ్ టు దై ప్లాన్. నీ ప్లాన్ ప్రకారంగా, నేను వేసుకున్న ప్లాన్ ప్రకారంగా కాదు, నాకు మంచి అనిపించినట్టుగా కాదు, నాకు నచ్చినట్టుగా కాదు, నా తెలివితేటలు చెబుతున్నట్టుగా కాదు, అకార్డింగ్ టు దై ప్లాన్. సమర్పణమే దై ప్లాన్. ఎలా వస్తుంది? ఆయన ప్లాన్ మనకి వచ్చి చెప్తాయండి. ఆయన అది వచ్చి చెప్పడు కదా మనకి. మన బుర్రలోకి ఏదో వస్తుంది, మన ప్లాన్ ఏదో ఆయన ప్లాన్ ఎక్కడ తెలుస్తుంది? 10 మంది పనికి వచ్చేది ఆయన ప్లాను, మన పనికి వచ్చేది మన ప్లాన్. అంత సింపుల్. 10 మంది పనికి వచ్చేది అయితే ఆయన ప్లాను, మనకి పనికి వచ్చేది అయితే మన ప్లాన్. ఇది రెండోది. సో ఇక్కడ మీకు చెప్పాను, లాస్ట్ టైం కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మనసులో చాలా బాగా నాటుకుపోవాల్సింది మన మార్గం అధిరోహణ మార్గం కాదు, ఇది అవరోహణ మార్గం. ఇది టెక్నికల్గా ఉంటుంది పాయింట్. అంటే పైనుంచి నేను గంగా తావడం కథ కూడా చెప్పాను సార్ మీకు. నేను పైనుంచి గంగ ఎలాగైతే దిగొచ్చి భగీరథుడు కోరికతో పైనుంచి గంగ దిగొచ్చి ఈశ్వరుడి జటాచుటంలో పడి ఎంత కావాలో అంత మాత్రమే భూమి మీదకి ఎలాగొచ్చిందో, అట్లాగా మనకి ఏదైతే మహా ప్రాణశక్తి ఉన్నదో అది ప్రేయర్ ఎప్పుడు క్రమంగా అది మనలోకి దిగే రావాలి. దట్ ఈస్ ద ఫండమెంటల్ పాయింట్ ఇన్ మాస్టర్ సివి యోగా. అందుకే నేను చాలా మాటలు చెప్తున్నాను. ప్రేయర్ సక్రమంగా మనకు జరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ సెంటర్ ఏదైతే ఈ సహస్రార చక్రం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా స్పందించి తీరుతుంది. ఇంతవరకు స్పందించకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. కొంతమంది తెలుస్తుంది, కొంతమంది తెలియదు. సెన్సిటివ్గా ఉంటే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. నాకు తెలియట్లేదండి, నాకు ఇన్ని నెలలు ప్రేయర్ చేస్తున్నా చెప్పారు, కంగారు పడకండి. కొంతమంది తెలుస్తుంది, కొంతమంది తెలియదు. కానీ ఖచ్చితంగా మూలాధారం కన్నా కూడా ముందు ఏది యాక్టివేట్ అవుతుంది? మాస్టర్ శ్రీ గారి ప్రేయర్లో అక్కడి నుంచే దిగి రావాలి కిందకి. ఇది ప్లెంటీ ఆఫ్ ప్రాణ దిగి రావాల్సింది. కింద నుంచి పైకి రావాలి. కింద నుంచి వస్తే మందే వస్తుంది. కింద నుంచి పైకి వెళ్తే ఏముంటాయట? మండరకప్పలు, తేళ్ళు, పాములు, జెరులు, రాగద్వేషాలు, కాములు, ఇవన్నీ ఉంటాయి కింద నుంచి పైకి వస్తాయి. అందుకే చాలామంది చెడిపోతారు. యోగంలోకి వచ్చిన తర్వాత చాలామంది చెడిపోతారు, చాలామంది నాశనం అయిపోతారు, చాలామంది భ్రష్టు పట్టిపోతారు. ఎందుకు? పైకి వస్తున్న కొద్ది కొంచెం కుండలిని కొంచెం పైకి వచ్చే కొద్ది అక్కడ ఏముంటాయి? అక్కడ మండరకప్పలు, తేళ్ళు, పాములు, జెరులు, బుసలు కొడుతున్నవి, పూర్వజంతాలు, అన్ని కర్మబంధాలు, క్రోధం, ద్వేషం, అసూయ, ఇవన్నీ వాళ్ళ పెరిగిపోతూ గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరైన ట్రాక్లోకి వెళ్తుంటే క్రమంగా వాడి మనస్సు ఈ ద్వేషాల్లో నుంచి, అసూయలో నుంచి, కంప్లైంట్స్లో నుంచి, వీటిలోంచి క్రమంగా వెళ్ళిపోయి ఒక నిర్లిప్తమైన స్టేట్లోకి వెళ్తుంటే లోపు నుంచి వాడి జీవితానికి ఏం కావాలో అది ఒక పువ్వు విచ్చుకున్నట్టుగా ఆలోచన వాడికి వస్తూ ఉంటుంది. అంతకంతకు జీవితం ప్రశాంతంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అవకాశాలు వాడి దగ్గర నడిచి వస్తాయి. వాడి దగ్గరికి 10 మందికి వాడు సహాయం చేసే పొజిషన్లోకి వెళ్తాడు. మాస్టర్ గారి మార్గం ఎంత హాయిగా ఉంటుంది తెలుసా? సివి గారి మార్గం చెప్తున్నాను మీకు. ఎవరికైనా సివి గారి మార్గం నిజంగా ఎవరికైనా వంట పట్టినట్లయితే ఖచ్చితంగా వాడి వల్ల ప్రపంచానికి మేలు జరుగుతుంది. వాడి సాన్నిధ్యం వల్ల ప్రపంచానికి మేలు జరుగుతుంది. వాడి మాట వల్ల ప్రపంచానికి మేలు జరుగుతుంది. వాడి సలహా వల్ల ప్రపంచానికి మేలు జరుగుతుంది. వాడి తాలూకు దృష్టి వల్ల ప్రపంచానికి మేలు జరుగుతుంది. వాడి తాలూకు స్మరణ వల్ల ప్రపంచానికి మేలు జరుగుతుంది. ఎవరైనా సరే, నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సచ్ ఏ పవర్ఫుల్ ప్రయారిటీస్. అదొక బ్రహ్మాస్త్రం లాంటిది మన చేతిలో. మాస్టర్ శ్రీ గారి అంటే బ్రహ్మాస్త్రం అనేది డొక్కువాడు. కానీ ఒక అమృతం ఎలాగైతే గరుడు పట్టుకొచ్చి వాళ్ళ అమ్మకి ఇచ్చి ఆ దాస్యం అంతా విముక్తి చేసింది. ఆ దావతలు ఎత్తుకెళ్ళిపోతారు, వాళ్ళు వెనక్కి పట్టుకుపోతారు, పట్టు తాగేస్తారు కదా అమృతాన్ని. ఎందుకు తాగేస్తారు? అమృతం తాగితే వాళ్ళకి ఏ వెద చచ్చిపోరు, వెదపోలు చేసే కూడా వాళ్ళు చచ్చిపోరు. అందుకే దేవతలు చచ్చిపోరు. ఇప్పుడు డ్యాన్సులు చేస్తుంటారు, చచ్చిపోరు. అందుకే గడిగడికి ఇంద్రుడు ఎవడో తపస్సు చేసి వాడిని ముడుతూ ఉంటాడు. ఎందుకంటే వాడు మరి అమృతం దాకా చచ్చిపోకుండా ఉంటే అట్లా
ఇది అమృత భాండం అన్నమాట సిఏ గారి పేరంటే. మీరు గుర్తుపెట్టుకోండి. నిజంగా మాస్టర్ గారు సమర్పణ చెంది రాగద్వేషాలు కానీ, అసూయ ఈర్ష్యులు కానీ, కంప్లైంట్స్ కానీ, కక్కుర్తులు కానీ, స్వార్థం కానీ, ఆ పొసెసివ్నెస్ కానీ లేకుండా వీలైనంత ప్రశాంతంగా ఉండటం కోసం ప్రయత్నం చేసేవాడు ఎవడన్నా ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ దిగొస్తుంటుంది. ఎక్కువ దిగొస్తుంటుంది. ఎక్కువ మనలోకి దిగొస్తున్న కొలది ఏమవుతుందండి, ఎక్కువ దిగొస్తున్న కొలది మనలోంచి ఎక్కువ బయటకు వెళ్తుంటుంది. మనం అట్టి పెట్టుకోవట్లేదు కదా, దాన్ని బ్యాంకులో వేసుకోవాలనుకోవట్లేదు కదా, అనుకున్న వాళ్ళకి రాదు అది. ఉత్తిష్టంత నరసాధుల రాముడికి లక్ష్మణుడికే, మిగతా వాళ్ళు చాలామంది ఆయన నిద్రపోతుంటారు ఆ టైంలో. అందరి వాళ్ళకి వెళ్ళి విశ్వామిత్రుడు ఉత్తిష్ట నరసాధులా లేపుతాడేంటి, ఉత్తుగా లేపుతాడు. అలారం పెట్టుకుని లేవాలి పొద్దుట, ఆయన లేపడు. 5 గంటలకు ఎలా మెలకు వస్తుంది, 4 గంటలకు ఎలా మెలకు వస్తుంది, అలారం పెట్టుకోకుండా ఎందుకు మెలకు చూపించి ఎలా మెలకు వస్తుంది, ఆయన లేపాలి. ఇది అండి గుర్తుపెట్టుకోండి. మాస్టర్ గారు ఎంత ఆయన చేయడం కాదు, మనం చేయొచ్చండి మిరకిల్స్. అది మీ జీవితంలోకి మీకు అనుభవంలోకి రావాలి. అవి పెట్టుకుని క్యాష్ చేసుకుంటారు. సివి గారి ప్రేయర్ని డబ్బులు పుచ్చుకుని ఇచ్చే వదలు ఉన్నారు. సివి గారి కోర్సెస్ని డబ్బులు పుచ్చుకుని అమ్ముకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లా ఏదైనా ఇవన్నీ ఒక హోమియోపతి కాదని కూడా యాక్చువల్గా హోమియోపతి ఏదైనా డివైన్ కాదు, అది చేసిన పెద్దాను కాబట్టి. అస్ట్రాలజీ కానీ, లేకపోతే వేదం కానీ, లేకపోతే మరొకటి కానీ యోగం కానీ, ఇవన్నీ కూడా సాధారణంగా లైవ్లీవుడ్గా పెట్టుకోకూడదు. వాటిని ఇంకేదో మనం చేసుకుంటూ దీన్ని సర్వీస్గా పెట్టుకోవాలి. డివైన్ సైన్స్ అవన్నీ కూడా ఇంకేదో పెట్టుకోవాలి, జీవనాధారానికి ఏదో పెట్టుకోవాలి. కంఫర్టబుల్ లివింగ్కి ఒక రీజనబుల్ లివింగ్ ఒకటి పెట్టుకుని ఇవన్నీ ప్రపంచానికి ఇచ్చేసేయాలి. మనవి కాదు అవి, డివైన్ సైన్సెస్ అవి. డివైన్ సైన్స్ ఇచ్చేసేయాలి. నువ్వు ఎంత ఇస్తే అంత వస్తుంది. ఎందుకు వస్తుంది? వాళ్ళు తిరిగి ఇస్తామని, పట్టుకుందామంటే రాదు. అది ప్లెంటీగా ప్రాణ అంటే చిన్న విషయం కాదండి. మాస్టర్ గారి రోజుల్లో ఇప్పుడు కూడా ఈవెన్ నౌ ఇప్పుడు ఏమైందంటే ప్రేయర్ని మాస్టర్ గారి రోజుల్లో ట్రీట్మెంట్ అయినా ఒకటి ఉంటుంది వర్డ్. దీంట్లో ఎవరికి బాగుండకపోయినా ఆడు కూర్చుని మనం ప్రేయర్ చేయాలి, షో చేయకూడదు. ఇప్పుడు షో వర్క్ ఎక్కువైపోయింది, బాగా చాలా ఎక్కువైపోయింది. ఒక ఆయన ఒంగోలు నుంచి వచ్చాడు, ఒక ఆయన మచిలీపట్నం వచ్చి, రాజుగారు మీరు అర్జెంట్ రావాలి, ఎక్కడ మన అర్జెంటుగా వచ్చి మీరు ఇమీడియట్గా మన ఈ హాస్పిటల్, ఇది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, ఓ పేషెంట్ ఉన్నాడు అక్కడ, నన్ను రమ్మని కోరుకుంటున్నాడు, నేను హీలింగ్స్ పంపిస్తుంటే బాగా రిసీవ్ చేసుకుంటున్నాడు, అవి ఇవన్నీ చెప్పాడు. విజయవాడ అక్కడ ఉన్నా, రాత్రి పని ఉంది అక్కడ, నాకు మీరు రావాలి, నేను ఈరోజు మాత్రం ప్రేయర్ చేయాలన్నాడు. దేవుడు మనం మళ్ళీ విజయవాడ నుంచి పరిగెత్తుకు వచ్చి తిన్నగా హాస్పిటల్కి వెళ్ళి ఒక శవం ఉంది, వాడికి శవంలా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు, వాడికి బాడీ అంతా స్టిఫ్ అయిపోయింది కంప్లీట్గా. సో బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందో కూడా మాకు తెలియదు. ఆల్మోస్ట్ ఒక కొయ్య శరీరంతో, ప్రాణంతో ఉన్న కొయ్య ఉన్న శరీరం ఉంది. అంటాడు ఆయన రిసీవ్ చేసుకుంటుంది, నేను ఇచ్చేటటువంటి రిసీవ్ చేసుకుంది అంటాడు. అక్కడ ఒంగోలు వచ్చాడు ప్రత్యేకంగా ప్రేయర్ చేయడానికి. కానీ మీకు తెలుసా రిసీవ్ చేసుకుంటుందని అడిగాను. ఆయన ఇటు సార్ రిసీవ్ చేసుకున్నాడు. బాబు నువ్వు చేసుకున్నా, వాడు బతకాలి ఉంటుంది, రెస్పెక్ట్ బతకాలి ఉంటుందా అంటున్నాడు. సార్ చెప్పాను, సార్ మీరు ఎక్కడ దిగుతారు, ట్రైన్కి వెళ్తున్నారని అడిగాను. అంటే నేను కారులో దింపేస్తాను వస్తారని అడిగాను. అంటే పదండి అన్నాడు. కారు ఎక్కించుకుని స్టేషన్లో వచ్చేసి చెప్పాను, మళ్ళీ రావాకండి మచిలీపట్నం అని. ఏం సార్ అన్నాడు. అబ్బాయి బతకడు, అబ్బాయి పోవాలని మనం ప్రేర్ చేయకూడదు, అది మన డ్యూటీ కాదు కదా. అబ్బాయి బతకడు, అనవసరంగా ప్రేయర్ వేస్ట్ చేయబోకండి, హోప్స్ క్రియేట్ చేయబోకండి అన్న. అదేంటండి ఎలా అంటారు, నేను అక్కడి నుంచి పంపిస్తున్నాను అన్నాడు. సన్నాసి పోరాను, చాలా పెద్ద గురువు కింద చాలామంది అనుకో, వేల మంది శిష్యులు, ఫాలోయింగ్, పుస్తకాలు. వెళ్ళిపోయాడు. మధ్యలో సాయంకాలం ఫోన్ చేశాడు, సార్ మీరు రోజు వెళ్ళి 2 పూటలు వెళ్ళి ప్రేయర్ చేయమన్నాడు. మనకు అసలే బతకం, 2 పూటలు వెళ్ళి ఆ వాసనకి వెళ్ళి ప్రేయర్ చేస్తామని చెప్పాను. సార్ 2 పూటలు వెళ్ళాను, కానీ నేను నాకైనా భగవంతుడు నాకైనా మాస్టర్ గారు నాకు ఇస్తే నేను చేయగలను, నేను చేస్తాను. 2 పూటలు వెళ్ళి నేను ప్రేయర్ చేయలేను, హాస్పిటల్కి వెళ్ళి నాకే భగవంతుడు నాకు ఏమి ఇస్తే చేస్తాను నేను అన్నాడు. అదేంటండి మీరు ఊర్లో వదరు కదా అన్నాడు. మాస్టర్ గారు నాకు ఇచ్చారు, నేను చేయగలను, నేను చేస్తా, వదిలేసాను అన్న.
మొదలు సాయంకాలం ఫోన్ వచ్చింది, ఏమని, మరి ఏం చేస్తాం మీకు తెలుసు కదా. అదిగా సహాయం చేయాలి. అటు చేస్తే ఆ శరీరంతో బతికి ఏం చేస్తాడు. అలాగే మనం పోవాలి ప్రేయర్ చేస్తాం, పోవాలి ప్రేయర్ చేయడం మనవారు అసలు. ఇప్పుడు అలా ప్రేయర్ చేయమకండి. ఎప్పుడు పాపం సిక్కి చలివైపోయి పోతే బాగుంది అనుకుని ఎప్పుడు అనుకోకూడదు. అదే పోతే బాగుంది అనుకుంటే రివర్స్ పడుతుంది. అట్లా అనుకోకూడదు. అది పిక్యులర్ సైన్స్. అది సేవ్గా డెవలప్ చేస్తారు. మన గ్రూప్లో, మన గ్రూప్ అంటే నేను మజిలీపేట గ్రూప్ అని ఒకటి చెప్పట్లేదు నేను, మన మాస్టర్ గారి తాలూకు బృందంలో ఇన్ని దేశాల్లో కూడా నాకున్న ఒకే అనుభవం చెప్తున్నానండి. ఎవరైనా మనస్ఫూర్తిగా మాస్టర్ గారిని నమ్మి వాళ్ళు నిజంగా ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు వాడికంటూ వాడికి వేరే ప్రోగ్రాం ఉండకూడదు. దిస్ ఇస్ ద ఓన్లీ కండిషన్. అన్కండిషనల్ అంటాం మనం దీన్ని. అదే చదివించాను మీకు. భగవంతుడి గురించి కూడా వాడు అనుకున్న భగవంతుడి గురించి వాడు భగవంతుడు తప్ప అసలు భగవంతుడు కాదు. యాక్చువల్గా వాడు అనుకుంటున్న గురువు తప్ప అసలు గురుతత్వం అది కాదు. అది పోవాలి. ఖచ్చితంగా దిగొస్తుందండి. నేను చెప్తున్నాను మీకు, నా అనుభవం చెప్తున్నాను మీకు. నేను మిరకిల్స్ జరుగుతాయి. నా ఈమెయిల్స్ ఎప్పుడైనా తీసుకున్నాను రికార్డ్ ఏమైనా బైండ్ చేయించండి. 500 పేజీలు ఈమెయిల్స్ అవుతాయి బైండ్ చేస్తే. అసలు ఆశ్చర్యపోతారు. ఈయన రాజుగారు చుట్టూ తిరుగుతారు ఎలా అవుతారు అనిపిస్తుంది మీకు. అసలు అవన్నీ మనం కాదు, మా సంబంధం ఉన్న కూడా ఉండదు. అసలు మా తెలియదు కూడా తెలియదు జరుగుతాయని. అది అందరికీ సాధ్యమే. అది అట్లా మన గ్రూప్లో కొన్ని 100 మంది ఉంటారు. ఫస్ట్ జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా బాగాలేనప్పుడు మొట్టమొదటి మనం చేయాల్సింది మాస్టర్ గారు నమస్కారం చేసుకోలేడే. హీలింగ్ టెక్నిక్స్ హీలింగ్ ఇలా చేతులు పెట్టి ఆ రేకి వాళ్ళకి మళ్ళీ ఇట్లా వెళ్తుంది, ఇలా వస్తుంది, ఇలా అవుతుంది, ఇవేవి మనం చేయాల్సిన అవసరం లేదు. సో ప్రేజ్ వదిలిస్తాను. అది ప్లెంటీ ఆఫ్ ప్రాణ అంటే అది ప్రతిరోజు మనలో దిగిరావాలి. ఉత్తినే దిగి రాదు. అది దానికి కావాల్సిన కండిషన్స్ ఉన్నవే చదివిద్దాం. యాక్చువల్ మీకు ఆ గైడ్కి మూతపడిపోతుంది. దానికి కావాల్సిన ఒక మెంటల్గా లెవెల్ మెయింటైన్ చేయాలి. ఫ్యామిలీలో ఒక రకమైనటువంటి అట్మాస్ఫియర్ మెయింటైన్ చేయాలి. సమాజంలో ఒక రకమైనటువంటి అట్మాస్ఫియర్ మెయింటైన్ చేయాలి. సొసైటీలో ఒక రకమైన అట్మాస్ఫియర్ మెయింటైన్ చేయాలి. మన మనస్సు ఒక రకమైనటువంటి స్థితిలో ఉండాలి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా క్లియర్గా 100% ఫాలో అవ్వాలి. వాటిని డిస్టర్బ్ చేయడానికి ఎవరిని మనం అలో చేయం. ఏమన్నా చేయండి, ఎంతనా కలుస్తారు తప్ప అక్కడ ఎవరిని దగ్గర అయినాడు. అక్కడ చుట్టుపక్కల అయినారు. అక్కడ దాకా మిగతా అంతా కలుస్తారు, అన్నీ బాగుంటాయి. అక్కడ దాకా వచ్చాక డోర్ క్లోజ్ చేస్తారు, లేకపోతే సాధనలోకి వెళ్ళారు. రెండోది చెప్పండి సార్. రెండోది ఏంటో 5 minutes కాదు, రెండోది చెప్పాను బాబు. అదే చెప్పేశాం కదా, రీకాలింగ్ డెత్. అందరి యోగుల కథల్లోనే యాక్చువల్గా ఉంటుంది. ఇది రీకాలింగ్ డెత్ అనేది ఒక క్వాలిఫికేషన్ లాంటిది గురువులకి. రీకాలింగ్ డెత్ అంటే అది ఒక క్వాలిఫికేషన్ లాంటిది. అంటే చనిపోయినటువంటి వాళ్ళని మళ్ళా బతికించడం అందరి లైఫ్లో ఉంటుంది. మీకు సిద్ధిబాబా దాంట్లో ఉంటుంది. అందరి లైఫ్స్లో రీకాలింగ్ డెత్ అనేది ఉంటుంది. మనకి కళ్ళెదురకుండా రీకాలింగ్ డెత్ అయిన ఇన్సిడెంట్స్ అంటే సివి గారు, ఈకే గారు లాంటి వాళ్ళు లేని రోజుల్లో కూడా, మన రోజుల్లో కూడా ఈ రీకాలింగ్ ఆఫ్ డెత్ మన రోజుల్లో కూడా మన కంటి ఎదురు కూడా జరిగిన ఇన్సిడెంట్స్ ఉంటాయి. అవన్నీ నేను పేర్లు గట్రా నేను మీకు చెప్పలేను. కానీ అంటే ఏం జరుగుతుంది అక్కడ, ఇక్కడ నేను చెప్పాను మీకు జనన మరణాలు ఉంటాయి కదా. ఈ జనన మరణాలు భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలో ఉంటుంది అసలు శ్లోకం ఇది. అసలు భగవద్గీత అది వండర్ఫుల్ పుస్తకం ఉంటుంది. అసలు చదువుకుంటే ప్రతిరోజు చదివేది. ఈ జనన మరణాలకి మధ్య ఒక చిన్న పొర ఉంటుంది. ఆ పొర పోయినటువంటి వాడికి మాస్టర్ చెప్తారు, మాస్టర్ బాగా చెప్తారు. మాస్టర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఈగ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీకు వాచ్ ఉంటుంది. ఈ వాచ్లో ఇవాళ డేటే కనిపిస్తుంది మీకు కదా, August 4th. రేపేం కనిపిస్తుంది మీకు? August 5th కనిపిస్తుంది. రేపు ఎల్లుండి 6th కనిపిస్తుంది. ఇది శరీరంతో మన భూమి మీదకి వచ్చినట్టు. ఇంట్లో చిన్నపిల్లలు వాచి పగలగొట్టారు అనుకోండి, పగలగొట్టితే ఈ టైం ఈ రోజు తిరిగేది లోపల ఒక టేప్ ఉంటుందా? ఆ టేపులో ఏముంటుంది? ఈ 300 ఈ 360 రోజులు క్యాలెండర్ ఇలా సర్క్యులర్గా ఉంటుందా? అదిగా తిరుగుతూ ఉంటుంది. ఆ పిల్లాడు ఆడిన ఇంట్లో ఒక నాటి పిల్ల ఉండి ఆ వాచి డామని చదువుకొట్టి అది లాగాడు అనుకోండి. లాగితే ఏమొస్తుంది మీకు?
ఈ 360 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 దాకా ఈ మొత్తం ఇలా కనిపిస్తుంది. కనిపిస్తుందా? ఇందుకు ఇది కనిపించాలి, అది పగలగొట్టలా మనం ఇప్పుడు దాకా. అక్కడోడికి తెలియదు, ఆ డామని పగలగొట్టి దాన్ని పీకాడు. మనం వాడిని పీకుతాం, నువ్వు పగలగొడతావా? వాడి పీకకూడదు. వాడు మనకి ఇనిషియేషన్ ఇచ్చాడు. ఒరే బడుద్దాయి, అడ్డగాడిలాగా పెరిగావు, నీకు 60 or 70 వచ్చాయి, నీకు బుద్ధి లేదా? ఇంకా ఆగస్టు 4th నాడే మాస్టర్ గారి పుట్టినరోజు, ఆగస్టు 11th నాడు సీఏ గారి పుట్టినరోజు, ఈ 2 నా పుట్టినరోజులు, మిగతా రోజులు ఏమి యోగాకి పైకి రావా అని చెప్పి వాడు కనువిప్పు కలిగించడం గురించి దాన్ని పగలగొట్టి పీకాడు. వాడిని పీకకూడదు. మనకి ఈ జాతర ఏం కావాలి బాబు? ఏ పూట కాపోటే కాదు, ఆల్రెడీ ఉన్నాయి, ఆల్రెడీ స్టోర్లో ఉన్నాయి. మనకు మాత్రం ఒకరోజు కనిపిస్తుంది. అదే శ్రీకృష్ణుడు చెప్పాడు, మరి అర్జున బడుద్దాయి, నీకు ఈ జన్మ ఒకటే గుర్తుందిరా, నాకు నీ జన్మ నా జన్మ అన్నీ గుర్తున్నాయి. నేను సాక్షాత్తు సూర్యుడికి, ఇక్ష్వాకుకి, మనువుకి వాళ్ళకి ఉపదేశం చేసినటువంటి అంటారా, నీకు గుర్తులేవు కానీ నీ జన్మలు నాకు గుర్తున్నారా అని చెప్పాడు. ఇదే ఈ వాచి పగలు కొట్టిందా అని సంస్కృతం చెప్పాడు. ఈ ఎగ్జాంపుల్ మాస్టరైజ్ ఎగ్జాంపుల్, అది కాదు మళ్ళీ మాస్టరైజ్ ఎగ్జాంపుల్. ఇది యోగి మొత్తాన్ని చూడగలడు. ఎప్పుడు? దాన్ని పగలు కొట్టాలి. ఇంటికి వెళ్ళి పగలు కొట్టి చూడండి, తెలిసిపోతుంది మీ భౌతిక బంధాలు విడిపడ్డాయా లేదా అని. వెంటనే షాపుకి తీసుకెళ్ళి దాన్ని ఎలాగైనా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అతికిచ్చి టేబుల్ పెట్టి ఇరిగిపోయిన అలా పెట్టేదంటే, మా పెళ్ళికి మా ఆవిడిచ్చిందంటే, వాడి జన్మంతా వాడు ఆవిడిచ్చిన గిఫ్ట్ల మీద, వాటి మీద, వీటి మీద, ఇది గిఫ్ట్ ఆవిడిచ్చి నా పెళ్ళికి ఇచ్చారు సార్. ఈ పెళ్ళి అయిపోయినా నీకు బుద్ధి రాలేదురా, ఒరే నీకు పెళ్ళైనా బుద్ధి రాకుండా ఇంకా గిఫ్ట్లు దాచుకున్నావు ఎట్రా సన్నాసి అంటే. మరి జన్మ కూడా పెళ్ళేవాళ్ళు ఇంటికి, ఈ జన్మకి ఏ జన్మకి సన్యాసి కాడు, అవే వదిలిపెట్టాలన్నమాట. అది కాలింగ్ ఆఫ్ డెత్ అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే ఈ మహాప్రాణం ఏమైపోద్దండి, చిన్న ప్రాణం ఉంటుంది, ఏమవుతుంది? మాస్టర్ ఏం చెప్తారు? మాస్టర్ బాగా చెప్తారు, చాలా మంది చెప్పారు. యూజీ బాగా చెప్తారు. యూజీ ఎలా ఉంటుంది మోక్షం అంటే, ఎలా ఉంటుంది, పెద్ద కష్టం ఉందండి, ఆ ప్లగ్లో వేలు పెట్టండి. యూజీ చాలా బాగా చెప్తారు, ఆ ప్లగ్లో వేలు పెడితే అయ్యో పోతాం కదా అంటే, అదే మోక్షం అండి అంటారే. అదే మోక్షం అండి అంటే, మోక్షం అంటే ఏమనుకుంటున్నారు మీరు? అది ప్లగ్లో పెద్ద కరెంట్ ఉంది, ఇక్కడేమో చిన్న, అది ప్లెంటీ ఆఫ్ ప్రాణ, ఇది చిన్న ప్రాణ. దాంట్లో వేలు పెడితే ఏమైంది? ఈ చిన్న ప్రాణం ఏమైంది? మహాప్రాణంలో కలిసిపోయింది. అదేనండి మోక్షం అంటే. ఇది ఏమనుకుంటున్నారు? చాలా కరెక్ట్ ఆయన ఎక్స్ప్రెషన్. ఆయన అక్కడ చెప్తారు సరదాగా, మాస్టర్ గారు ఏం చెప్తారంటే, ఈ చిన్న ప్రాణం ఏమైంది? పెద్ద ప్రాణంలో కలిసిపోయింది. ఇది చెప్తే బాగానే ఉంటుంది, ప్రాక్టాక్ వస్తే అప్పుడు తెలుస్తుంది. 1 0 అదేంటంటే ఇప్పుడే చెప్పారు కదా మీరు, చిన్న ప్రాణం పెద్ద ప్రాణం కలిసిపోతుందని. ఇంకా 1 0 ఏంటండి అంటే, ఆ 8 కూడా పలకదు. అంతవరకు ఇదంతా ట్రాష్ అండి. ఈసీఏ గారి గురించి చెప్పుకున్నా, ఈగే గారి గురించి చెప్పుకున్నా, ఆ చివరి క్షణంలో నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తున్నావు, ఆపదలో నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు అవమానపడ్డప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నావు, ఎలా రెస్పాండ్ అవుతున్నావు, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు జయం పొందినప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు ఫెయిల్ అయినప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నావు, ఆ మూమెంట్స్ డిసైడ్ చేస్తాయి జీవితంలో. హ్యాపీ మూమెంట్స్ ఎప్పుడు డిసైడ్ చేయవు. ఆ మూమెంట్స్లో నిలబడేటువంటి వాడే పరిపూర్ణమైన ఆత్మసాపు ఉన్నటువంటి వాడు. సో కాలింగ్ డెడ్ అంటే మన 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 కాలింగ్ డెడ్ అది దాంట్లో యోగంలో ఒక భాగం. అది వాళ్ళు బతికించగలరు, కావాల్సింది వాళ్ళు బతికించి చూపిస్తారు. వచ్చేవాడు అంటాడు కదా, అదే మనమైతే థ్యాంక్ యూ సార్ అంటాం. ఏమండి బతికించినా అండి. అదే చందు అనుకోండి, ఎవరు సివి గారు అబ్బాయి, ఏం పని లేదా తిరిగి వచ్చి అడుగుతాడు ఆ నాన్న, సివి గారు, నాన్న ఏం పని లేదా? అది కాదురా నాన్న, మీ అమ్మ అడుగుతుంది, అమ్మ అడిగితే పిలిచాడేనా అంటే ఒకసారి ఊరుకుంటాను, నెక్స్ట్ టైం ఊరుకోని అంటాడు. మళ్ళీ వెళ్ళిపోతాడు, సరే వదిలిపెడతాడు, మళ్ళా పిలుస్తాడు, బాబు మీ అమ్మ బాధపడుతుంది రారా బాబు అని.
చందుకి సివి గారికి అలా ఉంటే మనకి ఎలా ఉంటుందండి. సో మన గురించి ఎవరు పట్టించుకోరు, ఎవరు మనం బాధపడినారు పట్టించుకోరు. ఆ చేత పిలిచిన తర్వాత 2 సార్లు వస్తాడు, 3 సార్లు అంటాడు బాబు సివి చందు, బాబు సివి నాన్న మీ ఆవిడకి ఏం చెప్పుకుంటావు నువ్వు చెప్పుకో, నన్ను మాత్రం మళ్ళీ పిలవబాగానే వెళ్ళిపోతాడు, టాటా బై బై చెప్పి వెళ్ళిపోతాడు ఆయన. అదే మనం అనుకోండి ఏం ఊరుకుండా రాగా థ్యాంక్ యూ సార్ బతికిచ్చారు సార్ అప్పుడు ఊరుకోండి. మహాభారతంలో సేమ్ సివి గారు చందు కథ ఏదైతే ఉందో అది మహాభారతంలో యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది ఆ కథ. ఏమండి అబ్బే అలాంటి సినిమాలో కథలండి అవి. మీ సినిమాలో కథలు పట్టుకొచ్చి ఎక్కడ పెడితే అట్లా ఆ కథ మీరు చదివి ఉంటారు. అంతే వాళ్ళు అర్జెంటుగా అమ్మాయిని స్టోరీ సినిమాలో అది వీరామ్మాయి సినిమాలు చెప్తున్నారు మీరు, భారతంలో ఉండదు అది, భారతంలో వేరే ఉంటుంది. అర్జెంటు అగ్రిమెంట్తో పుడతాడు భారతంలో, చదువుడు అగ్రిమెంట్ ఇస్తాడు, నా కొడుకు 16 years మాత్రమే ఉంటాడు, అంతకన్నా ఉండడు. ఆ అగ్రిమెంట్కి మీరు లోబడితే మాత్రమే మా కొడుకుని పంపిస్తా భూమి మీదకి, యుద్ధం చేస్తాడు, మహావీరుడు అవుతాడు, యుద్ధంలో చనిపోతాడు, పద్మవ్యూహంలోకి వెళ్తాడు, ఛేదిస్తాడు, అక్కడ మహావీరుడు చనిపోతాడు, వెంటనే చంద్రలోకానికి వస్తాడు. ఈ అగ్రిమెంట్కి పుట్టడం సుభద్ర పుట్టడం కృష్ణుని ఇంట్లో పుడతాడు, అక్కడ పుడతాడు. ఆయన చాలా అభిమానపాత్రుడు అవుతాడు. ఈ కండిషన్స్కి ఒప్పుకుంటే నేను చంద్రుడు చెప్తాడు వీడిని పంపిస్తా భూమి మీదకి నేను నా అంశతో, అది పంపించని చెప్పి అగ్రిమెంట్ తీసుకుంటాడు. అవన్నీ ఎక్కడ చదువుతారు మీరు, వీరామ్మాయి సినిమా కథ చెప్తున్నారు మీరు. అంచేత అది అలా ఉందేసేయండి. మహాభారతంలో కథ వచ్చింది. ఆ కథలో ఆ రాజు కొడుకు చనిపోయిన తర్వాత నారదుడు నీ రాజు బతిమాలితే 3 సార్లు పిలుస్తాడు, 2 సార్లు వస్తాడు, 3సారి వస్తాడు నారదు దగ్గరికి. ఎందుకు ఇన్నిసార్లు పిలుస్తున్నా అంటే మీ నాన్న ఏడుస్తున్నాడా, పిల్లలు లేరని, మా అమ్మ ఏడుస్తున్నాడా అంటే మా నాన్న దగ్గరికి వస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. నాన్న నీ మీద ప్రేమరా అంటే ప్రేమ గడదు గుడ్డ, అసలు నువ్వాడు నేనే ఆవిడ, అసలు ఏదో వచ్చాను మీ ఇంటికి, ఏదో తపస్సు చేసావు, ఆ నాదుని అడిగావు, పిల్లలు లేరని అడిగావు, ఆయన పిలిచి పుట్టరా బాబు అన్నాడు, పుట్టాను, నా పని అయిపోయింది, నేను పోతే ఇంకా కొడుకు అంటే ఊరికి ఏడుస్తావండి, అసలు ఈ వయసు అంతా చెప్తాడు ఈ వయసు రాజ్యం అవసరం నీకు అన్నాడు. వాడు కుర్రాడు వచ్చి ఈ వయసు రాజ్యం అవసరమా నీకు, ఇప్పుడు శుభ్రంగా అరణ్యాలకి తపస్సు చేసుకుని ఆ రాజ్యం పట్టుకెళ్ళి సైన్యాధిపతులకో మంత్రులకో వరకు ఇచ్చేసి పోయి తపస్సు చేసుకో, పుణ్యం వస్తుంది మోక్షం వస్తుంది పో అని చెప్తాడు. ఆ కొడుకు మాటలు పట్టుకుని వెళ్ళిపోయి ఆ మంత్రికి రాజ్యం ఇచ్చేసేసి పట్టుకెళ్ళిపోయి రాజ్యం అంతా చేసుకుని తపస్సు చేసుకుని ఆయన చెరువు మోక్షానికి వెళ్తాడు. ఇది కాలింగ్ ఆఫ్ డెత్ అంటే లేదు ఇదేనా అన్నీ ఉంటాయి అక్కడ రహస్యాలు. ఏది సాధారణమైన సంసార జీవి కోరుకుంటాడో అది యోగి దాన్ని చచ్చినా కోరుకోడు. సామాన్యమైనటువంటి వాడు యజ్ఞం చేసో యాగం చేసో దేవాలయం కట్టో మరొకటి కొట్టో మంచి కార్యక్రమాలు చేసో పుణ్యాలు చేసో దేన్ని కోరుకుంటాడో దాన్ని మాత్రం యోగి అనేటువంటి వాడు ఖచ్చితంగా 100% కోరుకోడు. ఏది కావాలి అన్నీ మనం చేస్తుంటామో అదొక్కటి వాడికి అక్కర్లేదు యోగి అనేటువంటి. అందుకే వాళ్ళకి మనకి మధ్య ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ కావు. వాళ్ళ ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది, మన ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. సివి గారు చెప్పారు ఈ గోలంతా నీకు ఎందుకురా, ఈ లెక్చర్లన్నీ నీకు ఎందుకు, అసలు ఈ గోలంతా ఈ యోగం గురించి వాటి గురించి వీటి గురించి ఇది నీకేమొద్దు, 2 పూట్ల ప్రేయర్ చేస్తే సరిపోతుంది. నీ అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోర్సాలు ప్యూరిఫికేషన్ కానీ. సివి గారు సైన్స్ వాళ్ళు విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడన్నా భీమవరంలో లెక్చర్ ఇచ్చారు, ఎప్పుడన్నా కావాలంటే మీరు ఒప్పుకుంటే ఎప్పుడన్నా ఉదయం సాయంకాలం దాకా కూర్చోండి. దివ్యజ్ఞాన సమాజం వాళ్ళు చెప్పిన దానికి సివి గారు చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే దివ్యజ్ఞాన సమాజం వాళ్ళు ఈ పుస్తకాలు ఆ పుస్తకాలు చూసి వాళ్ళు అబద్ధాలు చెప్పేసేసి వాళ్ళు ఒక ఊహించి ఎక్కువ చెప్పారు. వాళ్ళు ఈయన ప్రత్యక్షంగా చూసినటువంటి ఆయన చాలా తేడా ఉంటుంది. ఎవరిని వచ్చి చూసేవాని అడిగితే చెప్పగలగాలి కదా, చూసానని చూసి ఎవరు చెప్తాడు, అక్కడ చెప్పారు సార్ పలానా పుస్తకం అని చెప్తాం మనం. ఈయన మనకి మళ్ళీ 7 లోకాలు ఉంటాయని చెప్తారు. మనకి మళ్ళీ 7 లోకాలు ఉంటాయని చెప్తారు. ఒక్కొక్క లోకంలో మళ్ళీ 7 లోకాలు ఉంటాయని చెప్తారు. పొరలుగా 77 ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 49 లోకాలు ఉంటాయని చెప్తారు. ఒక ప్లేన్లో 7 ప్లేన్స్, సెకండ్ ప్లేన్లో 7 అలా 49 ఉంటాయని చెప్తారు. సివి గారు చెప్తారు, వాడు ముఖం ఆయనే చెప్పాలి. ఈ సివి గారు ఈ గారు నాకు ఎంత ఇష్టం. వాళ్ళు చాలా పొగరమూతలు అంటే బాగోదు, కానీ అసలు వాళ్ళ డైమెన్షన్ ఏమైంది
వాళ్ళ డైమెన్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. సివి గారు చెప్తారు, వాడి ముఖం దివ్యజ్ఞానం వాళ్ళకి తెలియదు. దివ్యజ్ఞానం వాళ్ళగా సివి గారు దివ్యజ్ఞానం వాళ్ళు అంటే ప్రపంచం మొత్తాన్ని దుండేశారు, వాళ్ళు అసలు వేలేశారు. అసలు వాళ్ళు చెప్పిందే వేదం. వాళ్ళే కదా మైత్రేయుని, శాంతకుమారి కాన్సెప్ట్ వాళ్ళే పట్టుకొచ్చారు. మనకు ఉన్నాయి కానీ వాళ్ళే పట్టుకొచ్చారు. వాళ్ళు ఎవరన్నా క్రోణానికి లేదు ఆ రోజుల్లో. ఆ వేదంలో వివేకానంద ఏడిపించారు చికాగో తీసుకెళ్ళి. వాళ్ళు ఏడిపించి బట్టే వివేకానంద పెద్దవాడు అయ్యాడు. గుర్తుపెట్టుకోండి, పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు. పెద్దవాడి మీద రాళ్ళు వేస్తే పళ్ళకి రాళ్ళు వేస్తే చెట్టు పళ్ళ చెట్టుకి రాళ్ళు వేస్తే పళ్ళే కింద పడతాయి అంటారు. వివేకానందుడిని దివ్యజ్ఞాన సమాజాలు పట్టుకెళ్ళి ఏడిపించారు ఆయన తీసుకెళ్ళి, చికాగో తీసుకెళ్ళి అన్నం అది పెట్టుకుంటా. ఎందుకు? మళ్ళీ కలిసిపోతావా నువ్వు, నీ లెక్చర్ ఇప్పిస్తావు అన్నారు. నేను కలవనన్నాడు. కలవకపోతే పోన్నారు. రోడ్డు మీద పెట్టి వివేకానంద. ఫుడ్ లేదు ఆయనకి, షెల్టర్ లేదు ఆయనకి. ప్రభుపాద అంతే, షిప్కి వెళ్ళిపోయాడు అమెరికాకి, షెల్టర్ లేదు, పైన చలి, ఫుడ్ లేదు, బట్టలు లేవు, తలదోచడం ఇల్లు లేదు. అప్పుడు కదా భగవంతుడు ఏంటి తెలిసేది. అప్పుడు కదా వాడికి ఉన్నటువంటి నమ్మకం మీద ఒక టెస్ట్ జరిగేటటువంటిది. వదిలేశారు వివేకానంద, రోడ్డు మీద వదిలిపెట్టారు. అలా లేచాడు వివేకానంద, అందులో లేచాడు. ఫోనిక్స్ అనే ఒక పక్షి ఉంటుంది, అది మంటల్లో పడిపోయి మళ్ళీ పైకి లేచి బతికి పైకి వెళ్తుందంటారు. ఫోనిక్స్ అనే పెద్ద బుక్ ఉంటుంది, ఫోనిక్స్ అని. మంటల్లో పడిపోయి మొత్తం రెక్కలే కలిపిన తర్వాత మళ్ళీ లేచి పైకి వెళ్తుంది అనమాట. అది ఉదాహరణ. అందులో ఆ యాషస్లోంచి పైకి రావాలి వాడు, అందులోంచి పైకి రావాలి. అందువల్ల ఏం చెప్తున్నాను మీకంటే, 7 లోకాలే ఆడలేకపోతున్నాం మనం. 7 ఏళ్ళు ఆడిపోతుంది. 12 ఎంత? 144 అమ్మా, నేనే పెట్టను నీకన్నా. 144 లోకాలను ఏంటండి అక్కడి నుంచి ఎక్కేదాకా. వాళ్ళకైనా సలమాగా తెలియదు. వాళ్ళకి 144 ప్లేన్స్ ఉన్నాయి లోపల. ఇక్కడ దాకా ఈ పైన ఎక్కే చెప్పారు ఆయన సిజీ గారు. ఉన్నాయి ఇవన్నీ మెట్టు ఎక్కితే ఎప్పుడు ఎక్కుతారా, ఎప్పుడు ఎక్కలే నువ్వు. కాబట్టి యోగంలో లాస్ట్ వాడు మీకు ఏం చెప్తున్నానంటే, ఈ యోగంలో ఈ మెట్టు ఎక్కాలి. మెట్టు ఎక్కుతాం మనం. ఒకసారి మన కృష్ణా క్లబ్ ఏంటిది, కాస్మోపాలిటన్ క్లబ్, ఇది ఏమంటారు, టౌన్ హాల్లో మాస్టర్ గారికి పుట్టినరోజు చేసాం మేము. 82లో 81లో గుర్తురావట్లే. ఆగస్ట్ 11 మాస్టర్ విశాఖపట్నం ఉంటారు కదా. నేను ఏం చేశానంటే ఆగస్ట్ 11 కుదరదు, రారు కదా అని చెప్పి, ఆయన పుట్టిన నక్షత్రం ఉంటుంది, ఆ నక్షత్రం పెట్టి ఆగస్టు ఏదో తారీఖు వచ్చింది ఆ రోజు. నేను లెక్కేసి మాస్టారు మీకు నక్షత్రం పుట్టినరోజు చేస్తాం, తిరిగితే చేస్తామన్నాం. ఇదేంటో ఇలాంటి కొత్త లెక్కలు పెట్టేట అంటే, రండి మాస్టర్ పర్లేదు, రప్పించాలి ఆయన అని చెప్పి. మనమేగా మాట్లాడేది, ఎవరు లేరు అప్పుడు. ఇప్పుడంటే అందరూ మాట్లాడతారు, పర్లేదు. నన్ను మాట్లాడమన్నారు. క్లాసులు చెప్తాం కానీ మాట్లాడమని చేత కాదు. చెప్పిన తర్వాత నేను ఎవల్యూషన్ ల్యాడర్ చెప్తున్నా. ఏది నిచ్చిన మెట్టు చెప్తున్నా. మాస్టర్ మొత్తం అంతా విన్నారు. విన్న తర్వాత ఆయనకి మొహమాటం ఏమి ఉండదు మాస్టర్కి. అంత అయిపోయిన తర్వాత మన వాడు ఏదో నిచ్చిన మెట్లు చెప్పాడు, ఆ మెట్ల మీద జారి పెడితే నడుము విరుగుద్ది. అసలు ఆయన అన్న ఎవల్యూషన్ నిచ్చినలాగా ఉండదు, ఉల్లిపాయ పొరలాగా ఉంటుంది. అది సర్క్యులర్గా ఉంటుంది. ఎవల్యూషన్ అనేది ఇలా సర్క్యులర్గా ఉంటుంది. మరాడు చెప్తున్నాడు, నేను కానీ అలా చాలా మెట్లు ఎక్కేం చెప్తున్నాడు. అన్ని మెట్లు ఎక్కితే ఆయన నుంచి పడితే నడువు విరిగేది నాకు అని ఒక షాక్ ఇచ్చి, ఆయన షాక్ లేడో పెద్ద మాస్టర్ ఆయన. మరొకరి నడవా మెట్లు ఎక్కడ పెట్టరా, ఎవల్యూషన్ ఇచ్చినా కూడా పెట్టరా, ఎవల్యూషన్ ఉల్లిపాయలా ఉంటుందిరా, చివరికి ఉల్లిపాయ పొరలు తీస్తే ఏమిటి అక్కడ ఏముండదు, నేను ఒకటే ఉంటుంది, నాకు రూపం ఉండదు కదా, అట్లా ఉంటుందిరా. ఏం నేర్చుకున్నావు కదా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఆక్కుంటా. అట్లాగా సిఏ గారు అంటారు, ఈ మెట్లకి ఎక్కడ ఎక్కుతావయ్యా నువ్వు, ఎన్ని మెట్లు ఎక్కుతావు, ఎక్కడ కుదరదు. ఈ యోగానికి ఉండేటటువంటి ఫైనల్ పాయింట్ ఏంటి తెలుసా, ది సైమల్టేనియస్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆల్ ప్లేన్స్. అంటే మూలాధారం, సాధిష్టానం, నడిపూరకం, అనాహతం, ఇంకో చక్రం, ఆకరణ బణి చక్రం, ఆ తర్వాత కర్మచక్రం, ఆ తర్వాత మన చక్రం. ఇవన్నీ ఎప్పటికెక్కుతావు, ఎక్కుతాడు మళ్ళీ బోర్లా పడ్డు, మళ్ళీ ఎక్కడో మళ్ళా పడ్డు, మళ్ళీ పుట్టు మళ్ళా చావడం, ఎప్పుడు తీరేంట్రా సంసారం అంతా తీరదు.
సైమల్టేనియస్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆల్ ప్లేన్స్. ఎవరిలో అయితే యోగ చైతన్యం అనేది మేల్కొంటుందో ఆ చైతన్యం సైమల్టేనియస్గా అన్ని లోకాల్లో కూడా ఒకేసారి వర్తిస్తుంది. బిట్లుగా ముక్కలుగా కాదు. ఇది ఎవరికి వస్తుంది స్థితి? ప్లెంటీ ఆఫ్ ప్రాణ అనేటటువంటిది ఎవరిలో అయితే దిగొస్తుందో, ఎవడైతే ఈ లైన్ అంటాం దానికి, ఈ టెక్నికల్ వర్డ్ ఇది. ఈ లైన్ అంటే సివి గారి మార్గం అని కాదు, ఇవన్నీ టెక్నికల్ వర్డ్స్, చాలా బాగా వాడతారు ఆ వర్డ్స్ ఆయన. ఈ లైన్లో ఎవరైతే క్రమంగా సాధన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారో ఆయన చెప్తారు, ఈ లైన్ దాటి వెళితే కుదరదు మామట్లు. నా ఇచ్చేసుకుంటా యజ్ఞాలు చేసుకుంటా, యాగాలు చేసుకుంటా, పూజలు చేసుకుంటా, నువ్వు చావు నా సంబంధం లేదు. ఈ లైన్ దాటి పక్కకి వెళ్ళి ఆయన చేసినటువంటి ఒకే ఒక ఇచ్చినటువంటి ఎక్సెప్షన్ ఏంటి తెలుసా? గాయత్రి. పొద్దుట మాస్టర్ గారు ఒక గాయత్రికి ఒకదానికి పర్మిషన్ ఇచ్చారు కదా, మిగతా ఏ మంత్రాలకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు కదా అని చెప్పి ఇవాళ ఉదయం ప్రేయర్ మార్చా. చూద్దాం మన గ్రూప్ ఎంతవరకు రెస్పాండ్ అవుద్దాం అని ఒక ట్రైల్ వేసాను. ఇలాంటి ట్రైల్ నేను చాలా మాటలు వేస్తుంటాను. అన్నిసార్లు కూడా అయ్యో, ఆ చివరికి అయ్యోయే ఆహా లేదు వేసా. నేను హోమం చేస్తుంటా, మీరు గాయత్రి చేయండి అన్న. ఎందుకు? సివి గారు యాక్సెప్ట్ చేసిన ఒకే ఒక మంత్రం ఏంటి? గాయత్రి. హోమం అవుతుండగా ఒక అరగంట సేపు గాయత్రి ఎవరన్నా మనస్ఫూర్తిగా చేస్తే ఆ జీవితంలో ఆ ఒక్కరోజు స్పెషల్ అనమాట. మరి ఎప్పుడూ అరగంట సేపు కూర్చొని మనం గాయత్రి చేస్తామండి? అదే కదా. అందులో హోమం చేస్తూ ఉంటుండగా, హోమమంత్రాలు చదువుతుండగా మనం గాయత్రి చేయడానికి అవకాశం కుదురుతుందండి. ఇవాళ నేను ఎలాంటి ఒక నెట్వర్క్ ప్లాన్ చేసుకున్నా, ప్రేయర్ని, హోమాన్ని ప్రేయర్ మధ్యలో లింకప్ చేసి గాయత్రిని ప్రధానంగా పెట్టి ఇవాళ హోమం చేద్దామని ముందు ప్రోగ్రాం వేసుకున్నా. పొద్దుట గాయత్రి చేయండి, అందరూ ఒకే కంఠంతో గాయత్రి చేయండి. ఎప్పుడు చెప్తున్నా ఇన్స్ట్రక్షన్ ఇవాళ చెప్పలేదు అనుకోండి, ఎప్పుడు ఒకే కంఠంతో పాజ్ అదే మెయింటైన్ చేయాలి. తెంచకూడదు. కొంతమంది చేశారు, కొంతమంది చేయలేదు, మధ్యలో ఆయాసం వచ్చింది, మధ్యలో గొంతు పోయింది, కొంతమంది తగ్గించారు, కొంతమంది పెంచారు, రకరకాలు చేశారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వేద మంత్ర ఉచ్చారణ జరిగిన తర్వాత అక్కడికి ఏమి చేయకూడదు. అక్కడ యజ్ఞానికి, వేద మంత్రాలకి ఉండేటటువంటి ఆ ఫ్రీక్వెన్సీ కానీ, అక్కడ ఉండేటటువంటి ఎస్టాబ్లిష్ ఆరా కానీ, ఆ మంత్రోచ్చారణతో ఉండే ధ్వని తరంగాలతో ఉండేటువంటి ఒక టెంపుల్ నిర్మాణం జరుగుతుంది అక్కడ. ఆ కూర్చున్న వాళ్ళ తాలూకు వాళ్ళ మానసిక స్థితిని బట్టి, చేసేవాడి తాలూకు మానసిక స్థితిని బట్టి, ఆ మంత్రాలను బట్టి ఒక టెంపుల్ నిర్మాణం జరుగుతుంది. దాని అలా ఎస్టాబ్లిష్ చేసి ఉంచాలి. చివరిలో మేము పాడతాం సార్ అన్నారు. పాడుకుని చెప్పి నేను లేచి వెళ్ళిపోయి. ఎందుకు? ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కాదు. అందుకే మీరు మీరు కాశీ లాంటి చోట, మన కాశీ తీసుకెళ్ళలేదాను, కాశీలో కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేస్కి యాక్చువల్ మనం రానివ్వరు. ఏం చెప్పాలంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, లేకపోతే రానివ్వరు అసలు. ఆ ప్లేస్ గురించి నేను చెప్పడం కూడా చెప్పలేను కాశీలో నాతో వచ్చిన వాళ్ళకి. అక్కడ ప్రతిరోజు యజ్ఞం చేస్తుంటారు. అక్కడ ఇరాన్లో ప్రతిరోజు యజ్ఞం చేస్తుంటారు. 365 days యజ్ఞం చేస్తుంటారు. ఆ చుట్టుపక్కల ఎవరు రానియరు. అగ్ని శిఖలు, సప్త శిఖలు అంటాం అగ్నిలో. ఆ 7 శిఖలు ఎలాగా ఇట్లా తీసుకుని ఉంటాయి. తీసుకోవాలి, వేసిన అవి తీసుకుని ఉండాలి. అవి అట్లా ఉన్నప్పుడు అక్కడ ఒక టెంపుల్ నిర్మాణం జరుగుతుంది. అక్కడ అది చాలాసేపు ఉంటుంది ఆ స్పేస్లో. అది టోటల్గా ఎంతమంది అయితే కూర్చుంటారో అంతమంది దాని మీద ఫోకస్ చేసేటటువంటి ఆ మెంటల్ థాట్ ఎనర్జీ ఉంటుంది చూసారా. ఆ థాట్ ఎనర్జీతోని, ఆ మంత్ర అర్థంతో, మంత్రంలో ఉండే భావంతో, మంత్రంలో ఉండే ఆ శబ్ద తరంగాలతో అది ఎస్టాబ్లిష్ అవుతుంది. అది ఆ వైబ్రేషన్ వేరు, సంగీతం వైబ్రేషన్ వేరు. దీనికి దాని మ్యాచ్ కాదు. అది వేరు, ఇది వేరు. అందుకే అయిపోగానే వాళ్ళు అంటే డోర్లు వేస్తారు, లోపల కూర్చొని. అది చాలా రోజులు ఉంటుంది అందులో.
ఎవరినో వెళ్తే చాలా కామ్గా వెళ్ళి ధ్యానం చేసుకు మాత్రం వచ్చేయండి, మహాడుద్దు పక్కన చెప్పి ధ్యానం చేసి వచ్చేయండి, ఇలా 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 పెడితే ఇలా వెళ్ళి చెప్పి వచ్చి చెప్తారు. ఎలా చేయరు, ఇలా పెట్టి వెళ్ళిపోమని చెప్తారు. అది వాళ్ళు ఫీల్ అవుతారు. అది వాళ్ళ కంటికి కనిపిస్తుంది కొంతమందికి. అది సో ఇవాళ ఆ ప్రక్రియ పెట్టాం, సదా చూద్దాం ఎలా ఉందో, అసలు ఒక టెస్ట్లా పెట్టుకుందాం, అసలు ఎలా జరుగుతుందో అని చెప్పి. ఏదో మొత్తం ఏదో ఎవరికి ఎంత ప్రాప్తం అంత ప్రాప్తం అంటాం కదా, అలా జరుగుతుంటుంది అనుకోండి, వేరే విషయం. అది అలా అయింది. ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి, మాస్టర్ గారి తాలూకు ప్రేయర్లో ప్లెంటీ ఆఫ్ ప్రాణ మనలోకి దిగొస్తుంది అనేది సత్యము, అనుభవం. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఎవరిలోకైనా ఈ ప్రాణశక్తి దిగొచ్చిన తర్వాత వాడి ద్వారా ఇతరులకి ప్రసారం కావడం అనేటటువంటిది ఇట్ ఇస్ ఎ వెరీ వెరీ కామన్ ప్రక్రియ. అది చాలా కామన్ ప్రక్రియ. అది నెంబర్ 2. ఇది కూడా చాలామందిలో తెలిసి జరుగుతూ ఉంటుంది, చాలామందిలో తెలియకుండా జరుగుతుంటుంది, చాలామందిలో తెలిసి కూడా జరుగుతూ ఉంటుంది. మాస్టర్ గారు ఏం చెప్తారంటే, ఎవరికైనా బాగాలేనప్పుడు ఒకసారి నమస్కారం చేసుకుని వాళ్ళు ఒకసారి తలుచుకుని మాస్టర్ గారి దగ్గర వదిలిపెట్టేసి చెప్తారు. ఇక ట్రీట్మెంట్ అనే పార్ట్ ఉంటుంది, ఆ పార్ట్కి మనం వెళ్ళదలుచుకోవట్లేదు. అది నేను చెప్తే మీరు కూర్చొని చేస్తారేమో నాకు తెలియదు. అది కూర్చొని చేస్తే దానివల్ల చికాకులు ఉంటాయి, దానివల్ల జరుగుతుంది జరగదు, చాలా ఉంటాయి. ఈ మాస్టర్ గారికి ఎప్పుడో చెప్పుకున్నా, అది ఏదో చెప్తున్నా కదా మీకు. భీమవరంలో ఒకసారి నేను కొన్ని చెప్పాను, కొన్ని చెప్పలా. నిజంగా ఎవరైనా శ్రీవి గారు ప్రేయర్ చేసుకున్నాం మనసు, సార్ మేము శ్రీవి గారు ప్రేయర్ చేసుకున్నాం సార్, మేము శ్రీవి గారి యోగంలో మేము స్థిరపడిపోయాం అంతే. అసలు ఈ తప్ప అనన్యా చింతయంతో మాం సర్వధర్మాలు భరించచ్చు మాకు శ్రీవి గారే. అక్కడ ఎవరన్నా 10 మంది 20 మంది ఎవరన్నా కూర్చోండి, ఎప్పుడన్నా ఉదయం సాయంకాలంలో కూర్చోండి. యాక్చువల్గా టెక్నికల్ పార్ట్ ఆఫ్ శ్రీవి ఏదైతే ఉన్నదో అంటే యోగం తాలూకు, ఈ యోగంలో ఇవి వస్తాయి, ఇట్లా చేయాలి, ఇది చేస్తే ఇలా ఉంటుంది అని మాస్టర్ గారు డైరెక్ట్గా లైన్లో ఏదైతే చెప్పారో దాన్ని యాక్చువల్గా ఇంగ్లీష్లో చెప్పిన దాన్ని మనకి ఎంతవరకు అయితే అర్థం కావడానికి అవకాశం ఉందో అంతవరకు జాగ్రత్తగా పెట్టుకుని, ఎవరికి అది లెట్ మీ ట్రై దిస్ ఆల్సో 4 కాళ్ళు నాకు వద్దండి. ఎవరైతే మేము 2 పూట్ల ఖచ్చితంగా మాస్టర్ గారి ప్రేయర్ మేము చేసుకుంటాం, మాస్టర్ గారి మార్గం గురించి ఇంకా బాగా తెలుసుకోవాలని చెప్పి మాకు అనిపిస్తున్నది, ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి ఎవరికన్నా ఖచ్చితంగా అనిపిస్తే 2, 3, 4 ఈ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి అది 2 పూట్ల ప్రేయర్ చేయాలి. ఇది రూల్. ఎప్పుడైనా ప్రేయర్ చేయడానికి అవకాశం లేనప్పుడు, చాలా సుదూర ప్రాంతాలు ఉన్నప్పుడు కళ్ళు మూసుకున్నా సరే ఆ ప్రేయర్ చెప్పుకోవాలి 6 గంటలకి. ఎన్నో దేశాల్లో అమెరికా లాంటి దేశాల్లో 6 గంటలకు ఉదయం 6 గంటలకు సాయంకాలం ప్రేయర్ చేసిన వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు కూడా నాకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఆ దిక్కుమాల దేశాల్లో 9-10 గంటల దాకా సూర్యోదయం కాదు, రాత్రి 11-10 గంటల దాకా సూర్యాస్తమయం కాదు. అలాంటి దేశాల్లో ఉదయం 6 గంటలు సాయంకాలం 6 గంటలకి 85 years ఓల్డ్ లేడీ, 90 years ఓల్డ్ మ్యాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అసలు నాకు ఆకాశం కనిపించింది. మాస్టర్ ఎందుకు పంపించారు అమెరికా, వాళ్ళు చూడడం కోసం నన్ను పంపించారని చెప్పి. వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా అమెరికా దేశంలో మార్నింగ్ 6 ప్రేయర్ చేసుకున్నారంటే అసలు మీ ఊహ కూడా అందదు. అసలు అమెరికాలో 6 గంటలకి వీడికి ప్రేయర్ కట్టండి అని అడిగారు. ఏమిటి ఇట్లా చేసుకోవాలి అని అడిగితే అప్పుడు నేను చెప్పాను, నేను అడగమాకండి, ఎక్సెప్షన్ రూల్ చెప్తాను, నేను అడగమాకండి చేసుకుంటే బాగుంటుందంటే వాళ్ళ కోళ్ళలో కూతురు వాడు చెప్పారు, నేను చేసుకోలేకపోతున్నాను గిల్టీగా ఉందంటే అప్పుడు నేను చెప్పాను, అట్లా కాదులే మాస్టర్ గారు చెప్పింది నాకు వేరే పర్పస్ ఉంటుంది అని. పక్క అమ్మాయిని మీ అమ్మ నాన్న డిస్టర్బ్ చేయవాక వాళ్ళు ఎందుకు వెళ్తారు భూమి మీద, వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు దాంతో హైడ్లోకి వెళ్ళిపోతారు అని చెప్పి ఈ పక్కకి పిలిచి అమ్మాయికి ఏదో ఒక వేరే సైన్స్ చెప్పాను, ఇట్లా ఉంటుంది చెప్పాను. ఆ అమ్మాయి హ్యాపీగా చేసుకుంటుంది అనుకోండి. ఇది మళ్ళీ ఒక అవకాశం, మళ్ళీ నేను చెప్తున్నాను మీకు, నేను ఎవరైనా మనస్ఫూర్తిగా మాస్టర్ గారి తాలూకు ప్రేయర్ అనేది మాకు అనుభవంలోకి రావాలి ఖచ్చితంగా. మాస్టర్ గారి కాలంలో, ఈకే గారి కాలంలో, మాస్టర్ గారు శ్రీవి గారి కాలంలో ఎవరెవరైతే ఈ ప్రేయర్ చేసి ఏ రకమైనటువంటి వాళ్ళు ఆ ప్రాణశక్తిని తీసుకున్నారో వాళ్ళలోకి అట్లాంటి ఒక యోగ మార్గంలోకి వెళ్ళాలనుకుంటున్నాను నేను ఖచ్చితంగా మనస్ఫూర్తిగా. ఎవరైనా చెప్పండి, 2, 1, 3, 4 సంబంధం లేదు, ఖచ్చితంగా ఒక 4-5 గంటలు బ్రేకులతో కూర్చుని మాస్టర్ గారి తాలూకు నోట్సెస్లో నుంచి ఏవైతే నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నానో, ఏవైతే మనం ఉన్నటువంటి స్థితిలో మనకు అర్థమైతే బాగుంటుందో అది నేను చెప్తాను. అప్పుడు యాక్చువల్గా ప్లెంటీగా ప్రాణం అంటే ఎలా ఉంటుందో నేను మీకు చెప్తాను. అదృష్టం బాగుంటే మనం ఒక అరగంట 30 గంట గంట సేపు కానీ ఆ ప్రేయర్లో ఆరాలో మాస్టర్ ఆరాలో కానీ మన ప్రేయర్లో కూర్చుంటే అదృష్టం బాగుంటే అనుభవంలోకి వచ్చినా కూడా అది మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నేను నా అనుభవం చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. మనలోకి దిగిరావడం మాత్రమే కాదు,
మనలోంచి అది ప్రసరిస్తుంది కూడా బయటికి. మన జీవితాలను నడిపిస్తుంది, మనతో పాటుగా మన ఇతరుల జీవితాలను కూడా నడిపిస్తుంది. మనం ఒక ఇన్స్ట్రుమెంట్గా మాత్రమే మిగిలిపోయేటటువంటి ఒక జన్మ వస్తుంది మనకి. ఇన్స్ట్రుమెంట్గా మిగిలిపోవడం అంటే అర్థమేంటి తెలుసా? కర్తృత్వం అనేది మనకు ఆపాదించుకోకుండా, అంటే మళ్ళా ఒక కర్మచక్రాన్ని కర్మబంధాన్ని మళ్ళా మనం బిల్డప్ చేసుకుని వచ్చే జన్మకి మళ్ళీ దాన్ని చక్రవడ్డీ బార్వెడ్డీతో పెట్టుకుని మళ్ళా పుట్టి దానికోసం మళ్ళీ ప్రయత్నం చేయడం కాకుండా ఎక్కడికక్కడికి కటాఫ్ 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 అనే పదం వాడతాం మనం. అయిపోతూ శరీరం వదిలిపెట్టే నాటికి వీలైనంత తక్కువ కర్మతాలోకి దీంతో వీలైనంత ఎక్కువ యజ్ఞాతమైన జీవితంలో వెళ్ళడానికి అవసరమైన పద్ధతి ఉంటుంది. అది శ్రీకృష్ణుడు దేనైతే బాగా చెప్పడం కోసం ప్రయత్నం చేశాడో శ్రీ గారు నీ ప్రేయర్ చేసుకోవాలని ఏదో నేను చేస్తానంటున్నారు. భగవద్గీత మొత్తం శ్రీకృష్ణుడు ఎడ చెప్పడం కోసం ప్రయత్నం చేసి దేనికోసం ప్రయత్నం చేశాడు. కర్తృత్వం నీకు ఆపాదించుకోకుండా పనిచేయరా అని చెప్పాడు. కర్మఫల సన్యాసయోగం అని చెప్పాడు. అది అప్రయత్నంగా నీ ద్వారా జరిగేలాగా నేను చూస్తాను రా, అకార్డింగ్ టు దై ప్లాన్ టు సర్వ్ హ్యూమానిటీ అకార్డింగ్ టు దై ప్లాన్. అది మాస్టర్ శ్రీ గారు చెప్పింది. ఇది ఎప్పుడన్నా అలాంటి అవకాశం నాకు ఇవ్వండి మరి. అది అలాంటి అవకాశం మీరు ఏమైనా ఇస్తే నేను ఆనందిస్తాను. మచిలీపట్నంలో ఎప్పుడూ నాకు రిగ్రెట్సే కదా, అయ్యో ఈనాడు మచిలీపట్నంలో ఉండిపోయినాయని. మచిలీపట్నంలోంచి కాంపౌండ్లోంచి బయట పెట్టే లోపల అమ్మ మచిలీపట్నం సోదరు ముందు నాకు ఒక అవకాశం ఇచ్చింది నా మీద ఎంతో ప్రేమతో. ఏంటంటే శ్రీదేవి గారి గురించి ఏదైతే వారు మాస్టర్ గారు నేర్చుకున్నామో లేదా ఆయన ఏదైతే మనం చెప్పారో ఏదైతే అనుభవంలోకి వచ్చిందో దాన్ని పంచుకోవడానికి వాళ్ళు అవకాశం ఇచ్చారని చెప్పి అనుకుంటే ఎప్పుడన్నా ట్రై చేయండి, ఎప్పుడన్నా సరదా చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహేష గోబ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.